హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల అరుణ రాగంలో అపశృతులు. తుమ్మల బాబ్జీ గారు రచించారు. ఇది చిన్న నవలండి. ప్రభుత్వం వారి ధర్మాసుపత్రి గడియారం 12 గంటలు కొట్టింది. అర్జెంటు కేసులేమీ లేకపోవడంతో ఒక అరగంట కునుకు తీయాలని అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అరుణ ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచి చేతి గడియారం చూసుకుంది. సమయం 10 గంటలు కావస్తోంది. ప్రభుత్వ యంత్రాంగమే తప్పుడు నడక నడుస్తోంది. ప్రభుత్వ గడియారం తప్పుడు సమయం చూపడంలో ఆశ్చర్యమే ఉంది అనుకుంటూ తనలో తానే నవ్వుకుని మళ్లీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. నిద్ర రావడం లేదు. నిన్న రాత్రి ఇదే సమయంలో జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. అరుణ వార్డంతా చూసుకుని స్టాఫ్ రూమ్ లోకి వెళుతున్న అరుణ ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీహరి చిరునవ్వుతో నిలబడున్నాడు. పిలిచారా? నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఒకసారి అలా గార్డెన్లోకి వస్తావా? తనతో ఒంటరిగా శ్రీహరి మాట్లాడే ముఖ్య విషయం ఏమిటో అర్థం కాలేదు. వస్తావా అంటూనే తన సమాధానం వినకుండా వెనక్కి తిరిగాడు శ్రీహరి. వెళ్ళకపోతే బాగోదని అతన్ని అనుసరించింది. వెన్నెట్లో నిర్మానుష్యంగా ఉన్న తోట పెళ్లికాని ఆడపిల్ల జీవితంలా వెలవెలబోతోంది. తోటలో బోగన్విల్లా చెట్ల నీడన ఒక సిమెంట్ బెంచీలో కూర్చున్నాడు శ్రీహరి. తనని ఎందుకు పిలిచాడో తెలియక ఏం చెయ్యాలో తోచక శ్రీహరికి కాస్త దూరంలో నిలబడిపోయింది అరుణ. ఇలా కూర్చో అరుణ అంటూ తను కూర్చున్న బెంచీలో చోటు చూపించాడు. సంశయిస్తూనే ఆ సిమెంట్ బెంచీలో కాస్త దూరంలో ఒదిగి కూర్చుంది. శ్రీహరి సిగరెట్ ముట్టించుకుని ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అరుణకి ఏం చెయ్యాలో కోలుపోవడం లేదు. అక్కడి వాతావరణం చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ఏంటది అంది. గుండెల్లోకి పీల్చిన పొగను బయటకు వదులుతూ నువ్వింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏమిటి అన్నాడు. ఎదురు చూడని ప్రశ్న. వెంటనే ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు. అరుణ ఏం మాట్లాడకపోవడంతో చెప్పకున్న విషయమా అన్నాడు. అతను ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న వేశాడో అర్థం కాలేదు అరుణకి. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉండడానికి ఉండే కారణాలేంటో మీకు తెలీదా అంది. కట్నం సమస్య, అది కూడా కొంతవరకు. ఇంకా నువ్వేం చెప్పనక్కర్లేదు. నాకు అర్థమైంది. చదువుకుని ఉద్యోగం చేసే, అందులోనూ నర్సుద్యోగం చేసే నీలాంటి అందమైన ఆడపిల్లకి భర్త దొరకడం ఈ రోజుల్లో కష్టమైన పనే. ఈ విషయం మాట్లాడడానికైనా నన్ను పిలిపించింది అంటూ అక్కడి నుంచి లేవడానికి సిద్ధపడింది అరుణ. ప్లీజ్, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాసేపు అలా కూర్చో అంటూ శ్రీహరి అభ్యర్థించడంతో అక్కడ కూర్చోక తప్పింది కాదు. అరుణ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఇందులో తప్పేముంది? మీరు వివాహితులన్న మాట మర్చిపోకండి. ఏం, పెళ్ళైన మగాడు ప్రేమకి అనర్హుడా? మీ భార్య కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్న వేస్తే? అరుణ! శ్రీహరి గొంతు కరుగ్గా మారిపోయింది. ఏం మగాళ్ళండి, తల్లి చెల్లి పెళ్ళాం తప్పితే మిగిలిన ఆడవాళ్ళందరూ మీ దృష్టిలో చులకనే. నన్ను మరోలా అర్థం చేసుకోకరుణ. సరే అంటూ అరుణ అక్కడి నుంచి వెళ్లబోతుంటే ప్లీజ్ ఒక క్షణం ఆగు అంటూ చెయ్యి పట్టుకున్నాడు శ్రీహరి. చెయ్యి విదిలించుకుని ఏంటో తొందరగా చెప్పండి, అవతల నాకు చాలా పనుంది అంది. జీవితాంతం నీకు ఏ లోటు రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అయితే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటారా? ఇంతకుముందు నాకు పెళ్లి కాకుండా ఉండుంటే తప్పకుండా చేసుకునేవాణ్ణే. అంటే మీ ఉద్దేశం? మోటుగా చెబుతున్నందుకు మరోలా అనుకోకు. నిన్ను ఉంచుకుంటాను. ఆ మాట అరుణ హృదయంలో శూలంగా గుచ్చుకుంది. ఇంతకాలం ఒక మంచి డాక్టర్గా శ్రీహరి మీదున్న సద్భావం మంచు తెరలా తొలగిపోయింది. నర్సులంటే వేసీలు కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల దగ్గర ఇంక ముందెప్పుడు ఇలా కళ్ళు మూసిపోయి మాట్లాడకండి అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిన్ను ఉంచుకుంటాను. శ్రీహరి మాటలు గుర్తుకొస్తే చాలు హృదయం కలుక్కుమంటోంది. వెనక ముందు ఎవరూ లేని ఒంటరి ఆడదానికి, అందులోనూ నర్సుద్యోగం చేసే తనలాంటి అందమైన ఆడపిల్లకి ఈ నాగరిక సమాజం ఇచ్చే విలువ ఎటువంటిదో నిరూపించే శ్రీహరి మాటలు ఎంత మరిచిపోదామన్నా మరిచిపోలేకపోతోంది. జరిగిపోయిన సంఘటన మళ్లీ కళ్ల ముందు మెదళ్లంతో నిద్ర పూర్తిగా దూరమైంది. కుర్చీలోంచి విసుగ్గా లేచి స్టాఫ్ రూంలోంచి వరండాలోకొచ్చింది. వెన్నెల చీర కట్టుకున్న ఆకాశం బాల వితంతువులా ఉంది. పగలంతా పార్లమెంటు సభను గుర్తుకు తెచ్చే ప్రభుత్వ హాస్పిటల్లో కర్ఫ్యూ విధించిన ప్రదేశంలా ప్రశాంతంగా ఉంది.
ఆ వెన్నెల రాత్రి, ఆ ప్రశాంత వాతావరణంలో, ఆ ఒంటరితనంలో పనిభారపు ఇనుప తెరల మధ్య బలవంతంగా బంధిస్తూ వస్తోన్న 23 ఏళ్ల అరుణ కన్య హృదయం బాధగా మూలిగింది. ఎప్పుడైనా నిద్రపట్టని ఇటువంటి వెన్నెల రాత్రుల్లో, పనిలేని ఖాళీ సమయాల్లో తనకొక హృదయం ఉందన్న సంగతే మరిచిపోయినట్లు వ్యవహరించే అరుణ హృదయం ఎదురు తిరిగి ప్రశ్నిస్తుంది. ఎందుకీ జీవితం అని? అవును, ఎందుకీ జీవితం? ఆలోచిస్తే తన ఒంటరి జీవితం తనకే అర్ధరహితమనిపించి మౌనంగా కన్నీళ్లు కారుస్తుంది. భర్త, పిల్లలు, సంసారంతో అందరూ ఆడపిల్లల్లాగే హాయిగా బ్రతకవలసిన వయసులో, వర్గ వ్యత్యాసాల విష వ్యవస్థలో ఒంటరిగా ప్రేమించే మనుషులు లేని, ప్రేమంటే ఏంటో తెలియని, మనిషిని మనిషి వంచించే నాగరిక జనారణ్యంలో బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తూ సిస్టర్ సిస్టర్ అంటూనే చేయి పట్టుకుని వెకిలి చేష్టలు చేసే రోగుల మధ్య, నర్సులంటే తేలిక భావం గల దొంగ డాక్టర్ల డేగ రెక్కల కింద, నర్సులంటే వేశ్యలుగా భావించే దోపిడీ ప్రపంచపు అజ్ఞానంలో మానవ సేవే మాధవ సేవగా రోగుల సేవకు జీవితాన్ని అంకితం చేసిన 23 ఏళ్ల అందాల భరిణ పెళ్లికాని అరుణ ఆ రాత్రి సమయంలో, ఆ వెన్నెట్లో కళ్ళ నుండి కారుతున్న నీళ్లు తుడుచుకుని ఇలా అనుకుంది. అమ్మడం, కొనడం, లాభం, నష్టం అనే సూత్రాల మీద కొనసాగుతున్న ప్రేమ రాహిత్యపు నాగరిక సమాజం సర్వ విధాలా చెడి కుళ్ళిపోయింది. ఇక్కడ స్త్రీలకు రక్షణ లేదు. ప్రేమ అనే పదానికి అర్థం లేదు. న్యాయం, ధర్మం, నీతి, మమత, మానవతలకు ఇక్కడ చోటు లేదు. నివాసయోగ్యం కాని ఈ సమాజాన్ని మార్చాలి. ఎవరు మారుస్తారు? ఎలా మారుస్తారు? ఎప్పటికి మారుస్తారు? జనరల్ వార్డులోంచి హృదయాన్ని మెలితిప్పే భయంకరమైన దగ్గుతెరలు అరుణ ఆలోచనల్ని చెదరగొట్టాయి. 6వ నెంబర్ బెడ్ మీద దగ్గి బాధతో మెలికలు తిరిగిపోతున్న పట్టాభి గుండెల మీద ఎవరిదో సుకుమార హస్తం రాపిడి చేయడంతో బాధ నుండి కాస్త ఉపశమనం పొంది నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎలా ఉంది? డాక్టర్ని తీసుకురమ్మంటారా? ఆతృతగా అడిగింది అరుణ. అవసరం లేదు, మీరొచ్చారు కదా, తగ్గిపోయింది అని ఒకసారి ఆమె వైపు తేరిపారా చూసి, అయినా ఇదేం రోగమో, మీరు దగ్గరున్నంతసేపు బాగానే ఉంటుంది. మీరలా వెళితే చాలు, నన్ను చంపుకుని తింటుంది నవ్వుతూ అన్నాడు. మామూలుగా అయితే అరుణ ఆ మాటలకు తేలిగ్గా నవ్వి ఊరుకునుడును. కాని దుష్టుడు ప్రతి మాటలోంచి 2 అర్థాలు తీయగలడు. పట్టాభి పక్క బెడ్ మీదున్న ముసలాయన, అయితే మీ రోగానికి మందేంటో తెలిసిపోయింది. ఆ మందు తీసుకుని మీరింటికి వెళ్ళిపోవచ్చు అని వెకిలిగా నవ్వాడు. ఆ మాటల్లోని అంతరార్థం గమనించిన అరుణ, మీరు కాస్త సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి అంటూ పట్టాభి వైపు కోపంగా చూసింది. పట్టాభి మనసు చివుకుమంది. 3వ నెంబర్ బెడ్ మీద తివారీ అనే కుర్రాడు సిస్టర్ సిస్టర్ అని పిలవడంతో అరుణ అతని దగ్గరికి వెళ్లి ఏం కావాలి అని అడిగింది. ఏం లేదు సిస్టర్, నిద్ర రావడం లేదు, కాలక్షేపం కావడం లేదు, కాసేపు అలా కూర్చోండి అన్నాడు తివారీ. ధర్మాసుపత్రికి రకరకాల మనుషులు వస్తుంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. రోగాలు నయం చేయించుకోవడానికి మరో దారి లేక హాస్పిటల్లో జాయిన్ అయ్యేవారు కొందరైతే, ఏ రోగం లేకపోయినా ఏదో సాకుతో సరదాగా జాయిన్ అయ్యేవారు కొందరుంటారు. ఈ 2వ కోవకు చెందినవాడు తివారీ. ఉద్యోగంలో జాయిన్ అయిన 2 ఏళ్లలోనూ రకరకాల మనుషులకు, వారి వారి వింత వింత ప్రవర్తనలకు అలవాటు పడిపోయిన అరుణ సన్నగా నవ్వుకుని తివారీ బెడ్ పక్కన కుర్చీలో జారగలబడింది. బెడ్ పక్కనే ఉన్న హాస్పిటల్ బాక్స్ మీద దానిమ్మ పండు తీసి 2 ముక్కలుగా కోసి ఒక ముక్క అరుణకిచ్చాడు తివారీ. వద్దన్నా వినిపించుకోడని తెలియడం వల్ల మారు మాట్లాడకుండా అది తీసుకుంది. నగరంలో పేరు మోసిన కోటీశ్వరుడి కొడుకు తివారీ. వైద్యం చేయించుకోవడానికైతే అతనికి జనరల్ హాస్పిటల్ అవసరం లేదు. కానీ చిన్న పెద్ద వయసు భేదం లేకుండా, ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేకుండా జనంలో చాలా మందికి నర్సులంటే ఒక తేలిక భావం ఉంది. వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చాలు వచ్చి ఒళ్ళో వాళ్తారని వీళ్ళకో పెద్ద నమ్మకం. ఈ నమ్మకంతోనే తివారీ నెలకొకసారైనా ఏదో రోగం వంకతో కాలేజీ ఎగ్గొట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతుంటాడు. అందుకుగాను డాక్టర్లకి పెద్ద ఎత్తులో డ్రింక్ పార్టీలు ఇస్తుంటాడు. కళ్ళు చెదరగొట్టే అరుణ అందం తివారీని పిచ్చివాణ్ణి చేస్తోంది. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలని, ఆమెను అనుభవించాలని గత సంవత్సరం నుండి పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే 2 రోజుల క్రితం కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అమ్మా, నొప్పి అంటూ తివారీ కడుపు పట్టుకుని మెలితిరిగిపోతుంటే అరుణ కంగారుగా అతన్ని పట్టుకుని కడుపు నిమ్మసాగింది. అతను కాస్త సర్దుకున్న తర్వాత డాక్టర్ని పిలవనా అంది. అవసరం లేదు, ఇప్పుడు కాస్త బాగానే ఉంది అంటూ అరుణ 2 భుజాలు పట్టుకుని మీదకు లాక్కున్నాడు.
వదులు అంటూ విసిరి కొట్టింది. కాని తివారీ కౌగిల్ నుండి బయటపడలేకపోయింది. సిస్టర్ ప్లీజ్ నన్ను కాదనుకు అంటూ బ్రతిమలాడుతున్నాడు తివారీ. అరుణ గింజుకుంటోంది. ఏదో ఆలోచిస్తూ పడుకున్న పట్టాభి గలాటా విని ఇటు తిరిగి చూశాడు. తివారీ కౌగిట్లో గింజుకుంటున్న అరుణని చూడగానే మంచం మీద నుండి ఒక్క ఉదుటున కిందకు దూకి తివారీ బెడ్ దగ్గరికి పరిగెత్తాడు. పట్టాభి కొట్టిన దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మినట్లయి అరుణని వదిలేశాడు తివారీ. ఈ హడావిడికి నిద్రపోతున్న పేషెంట్లు మేలుకొన్నారు. ఏం మిస్టర్, ఇప్పుడెలా ఉంది నీ కడుపు నొప్పి? గౌను సర్దుకుంటూ వెటకారంగా అడిగింది. అరుణ వెటకారంతో చిర్రెత్తుకొచ్చింది తివారీకి. సిస్టర్, అప్పుడైపోయిందనుకోకు, నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఓరి దౌర్భాగ్యుడా, సిస్టర్ అనే పదానికి అర్థం తెలుసా నీకు? అన్నాడు పట్టాభి. ఏం మిస్టర్, నీకింట్లో అక్కలు చెల్లెళ్ళు లేరా? అంది వ్యంగ్యంగా అరుణ. అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, కానీ నీలాంటి ప్రియురాలే లేదు అంటూ తన మాటలతో అరుణని గొప్ప దెబ్బతీశాను అనుకున్నాడు తివారీ. అయితే వాళ్లలోనే ఒకరిని ప్రియురాలుగా చేసుకోలేకపోయావా అని అరుణ అండంతో గొడవ చూస్తున్న పేషెంట్లు గొల్లుమని నవ్వారు. తివారికి తల తీసేసినట్లయింది. నీ పని రేపు చెప్తాను అంటూ మంచమెక్కి దుప్పట్లోకి దూరిపోయాడు. అది చూసి పేషెంట్లు మరోసారి పగలబడి నవ్వుకున్నారు. అరుణ పట్టాభి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. పట్టాభి అది గమనించకుండా తలదించుకుని తన బెడ్ వైపు వెళ్లిపోయాడు. ఇంతకుముందు పట్టాభి విషయంలో తొందరపడి నూరు జారానే అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అరుణ. ఏం జరుగుతుందో వింత చూడాలనుకున్న పేషెంట్లు నిరుత్సాహంగా నిద్రలోకి జారిపోయారు. పట్టాభి నిద్ర లేవగానే తివారీ బెడ్ వైపు చూశాడు. అది ఖాళీగా ఉంది. ముఖం చెల్లక రాత్రికి రాత్రే వెళ్లిపోయి ఉంటాడనుకుని తనలో తనే నవ్వుకున్నాడు. పట్టాభి పక్క బెడ్ మీద ముసలాయన ఆ వేళే ఖాళీ చేసి వెళ్లిపోయాడు. కొబ్బరి చెట్టు నుండి జారిపడి కాళ్లు విరగొట్టుకున్న కొత్త పేషెంటు ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. పేరుకు మాత్రం ధర్మాసుపత్రి, ఇదేం ధర్మమో ఏంటో. కాలు విరిగిన పేషెంట్కి అమ్మమ్మో నాయనమ్మో వరుసయ్యే ఒక ముసలావిడ వచ్చిన దగ్గర నుండి గుణుక్కోవడం చూసి ఏం జరిగింది బామ్మగారు అని పలకరించాడు పట్టాభి. ఏముంది బాబు, రెక్కాడితేనే కాని డొక్కాడిని మనుషులం. కష్టం చేసి కుటుంబం అంతటికి కాసిని గంజినీళ్లు పోసే కుర్రాడు కాలిరిగి మూలన పడ్డాడే అని కొండంత దుఃఖంతో ఇక్కడికి వచ్చి పడ్డాం. ముందు మంచాలు ఖాళీ లేవన్నారు. పోన్లే బాబు, ఏదో మూల పడుకుంటామంటే అలా వీల్లేదన్నారు. ఒక 50 రూపాయలు మావి కాదనుకునేసరికి లేదన్న మంచం వచ్చేసింది. ఈ కుర్రాడి కాలు నయమయ్యేసరికి ఇంకా ఎన్ని చదివింపులు చదివించాల్సి వస్తుందోనని భయంగా ఉంది అని చిత్రంగా చేతులు తిప్పుకుంటూ బామ్మగారు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. నైట్ డ్యూటీలోంచి రిలీజ్ అయి ఇంటికి వెళ్ళిపోతున్న అరుణ పట్టాభి పిలుపు విని పిలిచారా అంటూ అతని బెడ్ దగ్గరకొచ్చి స్టూల్ మీద కూర్చుంది. నాకు సరదాగా మాట్లాడడం అలవాటు. నా మాటలతో రాత్రి మీ మనసు నొప్పించినట్లున్నాను, క్షమించండి. పట్టాభి అలా సంజేష్ ఇవ్వడంతో అరుణ చాలా నొచ్చుకుంది. చచ్చా, అలాంటిదేం లేదు. ఏదో ఆవేశంలో నేనే కంగారు పడ్డాను. మీరదేమీ మనసులో పెట్టుకోకండి అంటూ పట్టాభి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. రాత్రంతా ఎంతో మదన పడిన పట్టాభికి ఇప్పుడు అరుణ మాటలు ఎంతో హాయినిచ్చాయి. అరుణ ఏదో పెడసరంగా మాట్లాడిందని తాను బాధపడ్డం, ఆ విషయమై తాను నిష్ఠూరంగా మాట్లాడడం, తనలా మాట్లాడినందుకు ఆవిడ నొచ్చుకుని సంజేష్ ఇవ్వడం, ఆవిడ సంజేషితో మళ్లీ తనలో కొత్త ఉత్సాహం రావడం, ఇదంతా తలచుకుంటే పట్టాభికి చాలా ఆశ్చర్యం అనిపించింది. తనకి తెలియకుండానే తాను అరుణ ఆకర్షణలో పడిపోవడం జరిగింది అనుకున్నాడు. అలా అనుకుంటున్నప్పుడు అతనికి తార గుర్తుకొచ్చింది. తన తల్లి మేరీ అత్తకిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. బాధగా నిట్టూర్చాడు. డ్యూటీలో జాయిన్ అవ్వగానే అరుణ జనరల్ వార్డులోకొచ్చి పట్టాభి మంచం వైపు చూసింది. అది ఖాళీగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు చెప్పమా అని మనసులో అనుకుంటుండగా గార్డెన్లోంచి పట్టాభి దగ్గుతెరలు వినిపించాయి. అటువైపు నడిచింది. నందూరి వారి ఎంకిపాట్లా ఉంది వెన్నెల. పచ్చికబ్బాయిల మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న పట్టాభి అరుణ రాకను గుర్తించలేదు. చేతిలోని సిగరెట్టు వేళ్లను కాల్చడంతో ఆలోచనల్లోంచి బయటపడి సిగరెట్ పారేస్తూ పక్కకి తిరిగి చూశాడు. తనకు కాస్త దూరంలో పచ్చికబ్బాయిల మీద కూర్చుని తన వైపే తదేకంగా చూస్తున్న అరుణం చూసి ఆశ్చర్యపోతూ, ఎంతసేపైంది మీరొచ్చి అన్నాడు. చాలాసేపైంది. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మీ గురించే. అప్రయత్నంగా వచ్చేసిన ఆ మాటకు అరుణ ఏమనుకుంటుందో అని నాలిక కొరుక్కున్నాడు. నా గురించా అంది ఆశ్చర్యంగా. మీరు నన్ను అపార్థం చేసుకోనంటే ఒక విషయం చెబుతాను. పట్టాభి అలా అనగానే అరుణకి శ్రీహరి గుర్తొచ్చాడు. ఒకసారి పట్టాభి వైపు పరిశీలనగా చూసింది. చక్రాల్లాంటి అతని కళ్ళు నిర్మలమైన శాంతి కపోతాల్లా ఉన్నాయి. చచ్చ, ఇతను అటువంటి వాడు కాదు అనుకుని ఏంటో చెప్పండి అంది.
ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. హాస్పిటల్లో జాయిన్ అయిన రోజునే మిమ్మల్ని తొలిసారిగా చూశాను. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాలో ఏదో గొప్ప స్పందన ప్రారంభమైంది. ఆ అనుభూతిని నేను మాటల్లో ఇమడచలేకపోతున్నాను. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, ఇంతకు ముందే మన మధ్య ఏదో బలీయమైన అనుబంధం ఉన్నట్లు, ఆ గతమంతా నేను మర్చిపోయినట్లు అనిపిస్తోంది. నిత్యం మీ గురించి ఆలోచన. మీరు నవ్వితే చాలు, నాలో ఏదో చెప్పలేని ఆనందం. మీరు ముభావంగా ఉంటే ఆ రోజంతా నాకు నరకమే. అప్పుడప్పుడు అనుకుంటుంటాను, అసలు మీరెవరు? మీ గురించి నేనెందుకింత పిచ్చిగా ఆలోచిస్తున్నాను? నా ప్రశ్నకి సమాధానం లభించదు. మళ్ళీ ఆలోచన, తెగని ఆలోచన. అనారోగ్యం వలన నా నరాలు బలహీనమై మీ ఆకర్షణ మూలంగా ఏర్పడుతున్న భావ సంచలనమా ఇది అనిపిస్తోంది అంటూ చెప్పడం ఆపి సిగరెట్ ముట్టించుకున్నాడు. స్త్రీకి పురుషుడి హృదయాన్ని స్పందింపజేయడం కంటే గర్వకారణం మరొకటి ఉండదు. పట్టాభి మాటలు అరుణ మీద చాలా గట్టి ప్రభావం చూపాయి. ప్రేమగా పట్టాభి వైపు చూసింది. తన హృదయ సంచలనాన్ని అమాయకంగా బయటపెట్టిన పట్టాభి ముఖంలో నిర్మలమైన పసి హృదయం ప్రతిఫలించింది. మీకు పెళ్ళయిందా? అలా అంటున్నప్పుడు వీణ వాయించినట్లుండే అరుణ గొంతులో సిగ్గు రాగమై ధ్వనించింది. లేదు అన్నాడు పట్టాభి. అయితే ఇది ప్రేమ పైత్యం అన్నమాట అంటూ నవ్వుకుంది. అరుణ నవ్వులో పట్టాభి కూడా చోటు చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికొచ్చిన డాక్టర్ శ్రీహరికి ఒంటి మీద జిరులు పాకినట్లయింది వాళ్ళ నవ్వు. ఇదేమైనా హాస్పిటల్ అనుకుంటున్నారా? వ్యభిచార గృహం అనుకుంటున్నారా? శ్రీహరి మాటలకు దెబ్బతిన్న పక్షిలా గిలగిల్లాడింది అరుణ మనసు. అప్పటి వరకు నవ్వుతున్న అరుణ ముఖంలో రంగులు మారడం గమనించి పట్టాభి చాలా బాధపడ్డాడు. డాక్టర్, కాస్త సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. అలాగే, ఈసారి ఖాళీ అయినప్పుడల్లా నీ దగ్గరికి ట్యూషన్కి వస్తుంటాను అని విసవిసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీహరి. అరుణ కళ్ళ నుండి జారిపడిన నీటి బొట్లు ఆ వెన్నెట్లో తళుక్కుమన్నాయి. అరుణని ఆ పరిస్థితుల్లో చూసి పట్టాభి హృదయం కలుక్కుమంది. వంట చేయడం పూర్తయింది. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కడుపులో ఆకలి కరకరలాడుతోంది. కానీ భోజనం చెయ్యాలనిపించలేదు అరుణకి. కాస్త మజ్జిగ తాగి మడత కుర్చీలో జారిగిలబడింది. పక్కింటి రేడియోలో నుంచి సైగల్ గొంతులో విషాదం హృదయాన్ని పిండుతోంది. జానెడు పొట్టలో పూటకి పిడికెడు బ్రతుకుల కోసం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటి ఉద్యోగం, వండుకోవడం, తినడం, పడుకోవడం, క్రమం తప్పని కార్యక్రమం, గానుగిద్ది లాంటి జీవితం. ఎందుకోసం? ఎవరి కోసం? తాను మొదట్నుంచి దురదృష్టవంతురాలే. ఊహ తెలిసిన దగ్గర నుంచి వేటకొక్కలా తరిమి తరిమి వెంటాడిన ఒంటరితనం నుండి పారిపోవాలనే ప్రయత్నంలోనే జారిపోయిన 22 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది తన జీవితంలో ఇది జరిగింది అని చెప్పుకోవడానికి? గతాన్ని తవ్వుకుంటే ఎక్కడో జ్ఞాపకాల పొరల అట్టడుగున లీలగా అస్పష్టంగా మిణుకు మిణుకుమనే తండ్రి రూపం తప్పించి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తాను ఎరగదు. తల్లి ప్రేమామృత జల్లుల్లో తడిసి పునీతం కావలసిన బాల్యం విద్యాభ్యాసం పేరుతో గురుకులానికి అంకితమైపోయింది. స్కూలు ఫీజులు, హాస్టల్ ఫీజులు కట్టడానికి ఎప్పుడో నెలకి ఒక సెలవు రోజున తల్లి దర్శనం. మనసులోనే గూడు కట్టుకుపోయిన మహోన్నతమైన తన ప్రేమను మినహాయించుకుంటే భౌతికంగా తల్లితో తనకున్న 16 ఏళ్ల అనుబంధం అదే. క్షణికమైన ఆవేశంలో తరతరాల పురుషాధిక్యపు అహంకారాన్ని ధిక్కరించి ప్రశ్నించిన తప్పుకి జీవితాన్ని మూడు చేసుకున్న తల్లి గుర్తుకు రావడంతో అరుణ కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు వికలమైపోయింది. కుర్చీలోంచి లేచి పుస్తకాల షెల్ఫ్ దగ్గరికి వెళ్లి తన జీవితంలో అదే ఆఖరి సంవత్సరం అని తెలియక ఎన్నో ఆశలు, కలలు కాగితాల్లో నింపుకున్న తల్లి ఆఖరి డైరీ షెల్ఫ్లోంచి తీసి మంచం మీద వాలిపోయింది. ఆ డైరీలో ముత్యాల వంటి దస్తూరిలో తల్లి రూపం కనిపిస్తుంది. ఆ కాగితాల్లో ఉన్న ప్రతి అక్షరం వెనక తన తల్లి హృదయం కనిపిస్తుంది. అందుకే యాంత్రికమైన జీవితంతోనూ ఒంటరితనంతోనూ విసిగెత్తిపోయే అరుణ హృదయాన్ని సేద తీరుస్తుందా డైరీ. అరుణ కళ్ళు డైరీలో ఉన్న అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. డైరీ చదువుతూనే నిద్రలోకి జారిపోయింది. మళ్లీ మెలకు వచ్చేసరికి సాయంత్రం 5 గంటలయింది. ఆ వేళ ఆదివారం. మొహం కడుక్కుని 2 మెతుకులు తిని చర్చికి బయలుదేరింది రాబర్ట్ని కలుసుకోవడం కోసం. ఆ సాయంకాలపు నీరెండలో సిలువదారి ఆలయం రెక్కలిప్పుకున్న శాంతి కపోతంలా ఉంది. చర్చి ఎదురుగా ఉన్న తోటలో పచ్చిక బయలు మీద కూర్చుని ప్రభు ధ్యానంలో ఉన్న ఫాదర్ రాబర్ట్ పరలోకం నుండి ప్రభువు పంపిన దేవదూతలా ఉన్నాడు. అంకుల్, అరుణ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రాబర్ట్, రామ్మా రా, ఇలా కూర్చో అంటూ అరుణని సాదరంగా ఆహ్వానించాడు. అంకుల్, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. ఏంటో చెప్పమ్మా. జోసెఫ్ ట్యుటోరియల్ కాలేజీలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను. అవునమ్మా, ఆ మధ్య జోసెఫ్ నాతో కూడా చెప్పాడు.
మేనేజ్మెంట్కి నా క్వాలిఫికేషన్స్ తృప్తినిస్తే ఆ ఉద్యోగం నాకు వచ్చేటట్లు సహకరించాలి మీరు. మరి నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగమో? అరుణ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు రాబర్ట్. ఇన్నాళ్లుగా తన ఉద్యోగంలో ఎదుర్కొంటున్న అవమానాన్ని గాని మానసిక క్షోభను గాని ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రాబర్ట్కి చెప్పలేదు అరుణ. చెప్పి ఆయన మనసు పాడు చేయడం ఇష్టం లేక. కానీ ఇప్పుడు చెప్పక తప్పింది కాదు. అరుణ ఉద్యోగానుభవాలు విని చాలా బాధపడ్డాడు. దురదృష్టవంతురాలివి. మీ అమ్మే కాని బ్రతుకుంటే నీ భవిష్యత్తు మరో రకంగా ఉండుండును. సరే, అయిందేదో అయింది. మానసికంగా ఇంత క్షోభ అనుభవిస్తూ కూడా ఇన్నాళ్ళు నాతో చెప్పకుండా ఎలా ఉండగలిగావమ్మా? మగవాడివి కాబట్టి కొన్నంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని మళ్ళీ మనిషిలా తిరగలుగుతున్నావు. మళ్ళీ నా గొడవతో నీ మనసు మరింత పాడు చేయడం ఇష్టం లేక చెప్పలేదంకుల్. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో నాకింత దారుణమైన శిక్ష విధించాడు ప్రభు. అలా అంటున్నప్పుడు రాబర్ట్ కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి. గొడ్లు కాచుకునే కుటుంబంలో పుట్టి స్వయం కృషితో చదువుకుని అతి కష్టం మీద ఉన్నత స్థితికి చేరుకున్న ప్రజ్ఞావంతుడు రాబర్ట్ తన కులమంటే ఉన్నత కులంలో పుట్టి ఆర్థికంగా తనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉంటూ తన ప్రేమ కోసం సర్వాన్ని త్యాగం చేసి తన గుడిసెకు నడిచొచ్చిన భార్యను చూసుకుని లోకంలో తనకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకరుండరని మురిసిపోయాడు. ప్రాణ సమానంగా ప్రేమించిన భార్య తొలి కాన్పులో ఒక మగబిడ్డను మిగిల్చి ఈ లోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించడంతో తన ప్రేమకు చిహ్నంగా గత 25 నుండి ప్రభు ధ్యానంలో తనను తాను సిలువ వేసుకున్నాడు రాబర్ట్. 25 క్రితం తను కేవలం తన భార్యను మాత్రమే పోగొట్టుకున్నాడు. కానీ ఈ 25 తను ఏ బిడ్డలో అయితే తన భార్యను చూసుకుని బ్రతుకుతున్నాడో ఆ బిడ్డ అకాల మృత్యుకి ఎరకావడంతో భార్య బిడ్డ కూడా ఒకేసారి తనకి అన్యాయం చేసి పోయినట్లు అనిపించింది అతనికి. ప్రేమకి సంకేతంలా మనిషిలోని దైవత్వానికి ప్రతీకగా కనిపించే రాబర్ట్ కళ్ళల్లో నీళ్లు చూసి అరుణ స్త్రీ హృదయం బాధతో విలవిల్లాడింది. మరిచిపోతున్న గతానికెలికి మళ్ళీ నీ మనసు వికలం చేశాను. నన్ను క్షమించు అంకుల్. చచ్చా, అదేమీ లేదమ్మా. అయినా నువ్వు నా బిడ్డ చచ్చిపోయాడు అనుకుంటున్నావు కదూ? లేదమ్మా, లేదు, వాడు చచ్చిపోలేదు. అదిగో అటు చూడు, ఆ ప్రభు ఆయనే వాణ్ణి తన దగ్గరికి తీసుకుపోయాడు. మరి ఆయన ఎక్కడున్నాడో తెలుసా నీకు? ఇదిగో ఇక్కడ నా హృదయంలో. మీ ఆంటీ పోయిన రోజునే ఆయన్ని నా హృదయంలో సిలువ వేశానమ్మా. అయినా ఆ జ్ఞాపకాల్లోంచి బయటపడలేక ఈ వెధవ కళ్ళు అప్పుడప్పుడు నీళ్లు కారుస్తుంటాయి అంటూ జేబురుమాలతో కళ్ళు ఒత్తుకుంటుంటే ఆ పరిస్థితుల్లో ఆయన్ని చూడలేక మరో క్షణం అక్కడ ఉండలేక వెళ్ళొస్తానంకుల్ అంటూ అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నాను. అరుణ మాటలకు ఉలిక్కి పడ్డాడు పట్టాభి. ఏం, ఈ వారం రోజుల నుండి ఇక్కడ జరుగుతున్నదంతా మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కత్తి మీద సాము లాంటి ఉద్యోగం, ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. అలాగని ఉద్యోగం మానుకుంటారా? మరేం చేయమంటారు? మానేసి ఏం చేస్తారు? జోసెఫ్ ట్యూటోరియల్ కాలేజీలో ఒక లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిసింది. అందులో ట్రై చేస్తాను. అక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఏం సమాధానం చెప్పాలో పాలు పోలేదు అరుణకి. సముద్రంలో దిగిన తర్వాత మంచినీళ్లు ఏ మూల దొరుకుతాయా అని వెతకడం వెరితనమే అవుతుంది. ఇది పురుషాధిక్యత ప్రపంచం. మీరు ఏ మూలకు వెళ్ళినా ఇదే సంఘం, ఇదే మనుషులు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి కావలసింది భద్రతనిచ్చే ప్రదేశం కాదు, భద్రత కల్పించుకునే ఆత్మవిశ్వాసం. అది మీలో లేనినాడు ఎక్కడికి వెళ్ళినా ఇవే పరిస్థితులు మిమ్మల్ని నీడలా వెంటాడతాయి. నిజంగా మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరక్కడి నుండి పిరికిదానికి మళ్ళీ పారిపోవాల్సిన అవసరం లేదు. ఆలోచిస్తే అవును, నిజమే అనిపించాయి పట్టాభి మాటలు. ముసలి పీనుగులా సలహాలిస్తున్నందుకు మీరు మరోలా భావించకపోయినట్లయితే నాదొక చిన్న మాట. ఏంటన్నట్లు చూసింది అరుణ. పంటకొచ్చిన చేలు కంచె లేకపోతే పశువులకి, వయసొచ్చిన ఆడపిల్ల తల్లి లేకపోతే లోకానికి లోకం అంటారు. మీ కాళ్ల మీద మీరు నిలబడి స్వతంత్రంగా జీవిస్తున్నారు. మీకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుని వివాహం చేసుకుంటే మీకిన్ని ఇబ్బందులు ఉండవు కదా. నర్సులంటే చిన్నచూపు చూసే దౌర్భాగ్యపు లోకంలో లోకం మెచ్చే సాంప్రదాయాలన్నీ ధిక్కరించి భ్రష్టుపడిన కుటుంబం నుంచి వచ్చిన నన్ను చేసుకోవడానికి ఎవరొస్తారండి ముందుకు? అంటే నర్సులందరూ అవివాహితులుగానే ఉండిపోతున్నారనా మీ ఉద్దేశం? అలాగని కాదు. సంస్కృతి పేరుతో జీవితాన్ని కలుషితం చేస్తున్న సంఘ దౌష్ట్యం నా కుటుంబ చరిత్ర మీద చల్లిన బురద వల్ల ఈ సభ్య సమాజం నన్ను ఇల్లాలుగా అంగీకరించదు. నాకు అర్థం కాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే వివరంగా చెప్పండి. ఈ హిందూ సమాజం నిర్దాక్షిణ్యంగా ఊరి చివరికి విసిరేసిన మాలకులంలో పుట్టింది మా అమ్మ. ఆవిడ తండ్రి ఒక పాలేరు. అద్వితీయమైన తెలివి, అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోయే తన కూతుర్ని చూసుకుని మురిసిపోయే ఆ పేద తండ్రి
తన కూతుర్ని కలెక్టర్ని చెయ్యాలనుకున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుని అమ్మాయిని చదివించాడు. ఆవిడ కాలేజీలో చదువుతుండగా అగ్రకులస్థుడు, ఆస్తిపరుడు, ఆదర్శవాది అయిన ఒక యువకుడి ప్రేమలో పడింది. అతన్ని వివాహం చేసుకుంది. అల్లుణ్ణి చూసుకుని ఆ ముసలి తండ్రి తన కూతురు అదృష్టానికి ఎంతో పొంగిపోయాడు. కాని అతని కూతురు కులాన్ని మంటగలిపిందని, వెలిగా విభజింపబడిన అతని కులం అతన్ని ఎలా విలువేయాలో తెలియక అమ్మను చూసి బరితెగించిన పిల్ల అని ముక్కు మీద వేలేసుకుంది. కుతూహలంగా ఆలకిస్తున్నాడు పట్టాభి. మా అమ్మ వివాహాన్ని నాన్న వైపు వాళ్లు అంగీకరించలేదు. మా నాన్న తన వాళ్లతో తెగదింపులు చేసుకోలేక, అమ్మను విడవలేక వేరే ఊర్లో మా అమ్మతో వేరే కాపురం పెట్టాడు. ఈ సాంప్రదాయ సమాజం అమ్మని కేవలం నాన్న ఉంపుడుగత్తిగానే గుర్తించి ముద్ర వేసింది. నేను పుట్టిన 2 ఏళ్లకే అమ్మకి నాన్నకి అభిప్రాయ భేదాలు రావడం, విడిపోవడమూ జరిగింది. దాంతో ఈ లోకం అమ్మని చెడిపోయిందానిగా చిత్రించింది. నేను మాత్రం అటు అమ్మ కులానికి ఇటు నాన్న కులానికి కూడా చెందకుండా చెడిపోయిందని కూతురుగా చరిత్రహీనురాలిగా మిగిలిపోయాను. ఈసారి చెప్పండి, కులం మతం పునాదుల మీద నిర్మింపబడిన ఈ సాంప్రదాయ సమాజంలో నన్ను భార్యగా స్వీకరించడానికి ఏ యువకుడు ముందుకొస్తాడు? నన్ను కోడలుగా స్వీకరించడానికి ఏ తల్లిదండ్రులు అంగీకరిస్తారు? అరుణగారు, రోజులు మారాయి, మనుషులు మారారు. మీరు చెబుతున్న మతం కులం మొదళ్ళు బలహీనమై కదిలిపోతున్న కాలంలో జీవిస్తున్నాం మనం. నిన్నటి పెళ్లిళ్లలో ప్రేమకు ఆస్కారం లేదు. కులం మతం వంశచరిత్రలు నేటి ప్రేమకి అవసరం లేదు. అయినా మీకేం తక్కువని? కళ్ళు చెదరగొట్టే అందం ఉంది. మీ కాళ్ల మీద మీరు నిలబడి ఎవరికీ తల వంచకుండా స్వతంత్రంగా జీవించేందుకు ఉద్యోగం ఉంది. మీరే కనుక పెళ్లికి అంటే క్యూలో 1 కోటి మంది నిలబడతారు. ఆ మాటలకు అరుణ నిర్లిప్తంగా నవ్వుకుంది. నా అందం చూసో, నేను చేసే ఉద్యోగం చూసో నా వెంట పడేవాళ్లే కాని నా హృదయం తెలుసుకుని నన్ను నన్నుగా ప్రేమించే హృదయం ఉన్న మనుషులెవరూ నాకింతవరకు ఎదురుపడలేదు పట్టాభిగారు. జీవితం యొక్క అన్ని గొప్ప విలువలను అంగట్లో వస్తువులుగా మార్చిన అమ్మకాల వ్యవస్థలో జీవిస్తున్నాం మనం. ప్రతి విషయాన్ని లాభం నష్టం అనే సూత్రాలకి అన్వయించుకోవడమే ఇప్పటి జీవన సిద్ధాంతం. ఇందుకు వ్యతిరేకంగా ఆలోచించడం వేప చెట్టుకి తీపికాయలు కాయాలనుకోవడం లాంటిదే. అయినా అరుణగారు, కాల మాన ఆర్థిక భౌతిక పరిస్థితులకు అతీతమైన ప్రేమ మనకి కేవలం కథల్లోనూ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే నిజమైన ప్రేమకు ఈ లోకంలో స్థానం లేదనా మీ ఉద్దేశం? లేదని కాదు, ఈ వ్యవస్థలో మాత్రం అది తప్పనిసరిగా గగన కుసుమే. అయితే ప్రేమ లేదని, మనం ప్రేమ అంటుంది ప్రేమ కాదని తెలిసి కూడా ఈ ప్రేమ లేని ప్రేమను ప్రేమ అనుకోవడం ఆత్మవంచన కాదంటారా? మన భౌతిక జీవితం నుండి ప్రేమను ప్రత్యేకించి విడదీసి చూడకపోయినప్పటికీ మనం జీవించి ఉండడమే పెద్ద ఆత్మవంచన అరుణగారు. అంతెందుకు, మీరు ఎటువంటి ప్రేమను కోరుకుంటున్నారో అంత గొప్ప ప్రేమను మీ జీవితంలో ఎవరికైనా పంచివ్వగలరా? అవును, తాను తన జీవితంలో ఎవరినని ప్రేమించింది. తాను ఎన్నడూ చూడని కృష్ణను తప్పించి. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఉన్నాడో లేడో తెలియని కృష్ణ కోసం హృదయాన్ని దోసిళ్లలో ఉంచుకుని ఎదురు చూసింది ఇంతకాలం. పడమటి దిక్కున సూర్యోదయం కాదని తెలిసి కూడా ఎలా ఉంటాడో కూడా తెలియని కృష్ణ తన కోసం వస్తాడనే ప్రేమ నిరీక్షణలో నిన్ను ప్రేమిస్తున్నాను అరుణ అంటూ వెంటబడిన రాబర్ట్ కొడుకు ప్రేమని తిరస్కరించింది. అందరూ అనుకున్నట్లు రాబర్ట్ కొడుకు యాక్సిడెంటల్గా చావలేదన్న ఆలోచన అరుణ స్త్రీ హృదయంలో ఏమూలో పెద్ద గాయం చేసి వదిలింది. ఇప్పుడు మళ్లీ పట్టాభి మాటలతో ఆ గాయం కెలికినట్లయింది. బాధగా నిట్టూర్చి అక్కడి నుంచి కదిలింది. అర్థం కాని అరుణ అంతరంగానికి ఆశ్చర్యపడుతూ వెళ్లిపోతున్న అరుణ వైపు చూస్తూ ఉండిపోయాడు పట్టాభి. వారం రోజుల నుంచి చూస్తున్నాను, నిన్ను చూడ్డానికి ఒక్కరూ రాలేదు. మీ వాళ్ళెవరిక్కడ లేరా బాబూ? పక్క మంచం దగ్గర బామ్మగారు పలకరించడంతో ఏం సమాధానం చెప్పాలో వెంటనే పాలు పోలేదు పట్టాభికి. కొన్ని క్షణాల తర్వాత, మీరంతా నా వాళ్లే, కాని నన్ను తన వాడిగా చెప్పుకునే వాళ్ళెవరూ ఈ లోకంలో నాకు లేరు బామ్మగారు అన్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికొచ్చిన అరుణ ఆ మాటలు వింది. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో నీలి నీడలు గమనించి చాలా బాధపడింది. అయ్యో పాపం, అలాగా బాబూ, నా మాటలతో నీ మనసు నొప్పించానేమో అంటూ బాధపడిన బామ్మగారు, ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబూ అని అడిగింది. బ్యాంకులో ఉద్యోగమండి అని అలా అబద్ధం ఆడవలసి వచ్చినందుకు తనలో తానే నొచ్చుకున్నాడు పట్టాభి. అయితే ఇంకేం బాబూ, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోలేకపోయావా అన్న బామ్మగారి మాటలను వెటకారంగా తీసుకుని, అదే ప్రయత్నంలో ఉన్నాను బామ్మగారు, నాకు నచ్చిన అమ్మాయి ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు. వెనకటికి ఎవడో నీలాంటివాడే తనకు కావలసింది ఇంట్లోనే పెట్టుకుని దానికోసం ఊరంతా వెతికాడట.
ఈడు జోడు చిలక గోరింకల్లా ఉన్నారు. నీకిష్టమైతే ఈ నర్సమ్మని చేసుకురాదు బాబూ. అరుణ పట్టాభితో చాలా ఆప్యాయంగా మసలడం గమనించిన బామ్మగారు తన మనసులో ఉద్దేశాన్ని నిస్సందేహంగా బయటకు చెప్పేశారు. నాకైతే ఇష్టమే, కాని నన్ను చేసుకోవడానికి ఆవిడ ఇష్టపడాలి కదండి అంటూ నవ్వుతూ అరుణ వైపు దొంగచూపులు చూశాడు. ఆ మాటలకు అరుణ చెక్కిళ్లు ఎర్రబడ్డాయి. డాక్టర్ నాగార్జున వార్డు చూడ్డానికి రావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. నాగార్జున వార్డంతా చూసుకుని బామ్మగారి మనవడి బెడ్ దగ్గరకు వచ్చి అతన్ని పరీక్ష చేసి, నా డబ్బు తెచ్చారా అని బామ్మగారిని అడిగాడు. బామ్మగారు తన మొలలోంచి రూపాయల బొత్తు తీసి నాగార్జున చేతిలో పెట్టింది. నాగార్జున వాటిని లెక్కబెట్టుకుని, ఇదేంటి 200 ఉన్నాయి అంటూ చిరాగ్గా ముఖం పెట్టుకున్నాడు. బాబు, అది నా బిడ్డ తిని తినక కూడబెట్టుకున్న రెక్కల కష్టం, అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేం అంటూ బ్రతిమలాడ్డంతో సరే సరే అంటూ పట్టాభి బెడ్ దగ్గరకు వచ్చి, ఎలాగుంది మిస్టర్ అన్నాడు. వచ్చి వారం రోజులవుతోంది, ఇంకా రోగ నిర్ధారణే కాలేదు. ఎవరెవరో వస్తున్నారు, ఏవేవో ఇంజక్షన్లు చేసిపోతున్నారు. ఇదేం వైద్యం డాక్టర్? చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. మన ప్రభుత్వ ధర్మాసుపత్రుల తంతు ఏ రకంగా ఉంటుందో తెలీదా? ఇక్కడ వైద్యం నీకు నచ్చకపోతే నా ప్రైవేట్ నర్సింగ్ హోంలోకి వచ్చి చేరు. స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి నీ రోగం వారం రోజుల్లో నయం చేస్తాను. కాకపోతే కాస్త డబ్బు ఎక్కువ అవుతుంది. ఎంత? 500. అంత డబ్బు నువ్వు ఇచ్చుకోలేకపోతే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను. 200 అవుతుంది. డబ్బు ముందు చేయాలి. ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటాను, కానీ నాకు డబ్బు 2 రోజుల్లో అందుతుంది. సరే అలాగే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగార్జున. నైట్ డ్యూటీ నుండి రిలీజ్ అయిన అరుణ వెళ్ళొస్తాను అని పట్టాభితో చెప్పి వెళ్ళిపోయింది. పట్టాభి ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలో అవినీతి ఎంత నగ్నంగా విలయతాండవం చేస్తుందో తెలుసుకోవడానికి ధర్మాసుపత్రుల కంటే సరైన స్థలాలు వేరే ఏముంటాయి? ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది. దేవుడిని నమ్మనివాడు సైతం చెయ్యెత్తి కొలిచే మహోన్నతమైన వ్యక్తులు డాక్టర్లు. కానీ అటువంటి డాక్టర్లే ఏ ప్రజల సొమ్ముతో విద్యని అభ్యసిస్తున్నారో ఆ విద్యనే ప్రజలను దోచుకోవడానికి సాధనంగా వినియోగించుకుంటున్నారు. చదువుకున్న డాక్టరు తన చదువుని అమ్ముకుంటాడు. ఇందులో అతని తప్పులేదు. అది ఈ అమ్మకాల వ్యవస్థ లక్షణం. కానీ ఉచిత వైద్యశాలలు అనే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉద్యోగం చేస్తూ అందుకు తగిన ప్రతిఫలం పొందుతూ కూడా రోగుల వద్ద డబ్బు గుంజడం ఎంత దారుణం! చదువుకున్నవాడు, సమాజం గురించి తెలుసున్నవాడు అయిన తను సైతం కళ్ల ముందు జరుగుతున్న అక్రమాన్ని చూస్తూ ఊరుకున్నాడే తప్ప అది తప్పని ఖండించలేకపోయాడు. కారణం, తనెవరో తానే చెప్పుకోలేని దుస్థితి. కానీ బామ్మగారు కానీ మరొకరు కానీ తమకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించలేకపోవడానికి కారణం, నలుగురితో పాటు మనం అనుకునే సంకుచిత పరిధిలోంచి మనుషులు బయటపడలేకపోవడమే. ఈ సంకుచిత పరిధిని బద్దలుగొట్టుకుని ఎవరికి వారే బయటపడాలి. తమకు జరుగుతున్న అన్యాయానికి ఎవరికి వారే ఎదురు తిరిగి పోరాడాలి. అంతేకాని ఎవరో ఎప్పుడో కొంతమంది వీరులొచ్చి ఈ సమాజాన్ని మార్చరు. ఇప్పుడున్న వ్యత్యాసాల సామాజిక వ్యవస్థ క్రూరత్వానికి బలవుతున్న ప్రజలు. ఈ వ్యవస్థను మార్చుకునేది కూడా ప్రజలే. ప్రజలు చైతన్యవంతం కావాలి, అప్పుడే మార్పు. బాబు, కాస్తి కాఫీ తాగు అంటూ బామ్మగారు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు పట్టాభి. కాఫీ తాగి ఆ గ్లాసు బామ్మగారికిచ్చేసి ఒకసారి చుట్టూ చూశాడు. వార్డంతా కేసర బాసరమంటూ ఎవరి గొడవలో వారున్నారు. అరుణ రాత్రి వరకు రాదు. బ్యాగ్లోంచి ఓ ఎర్రటి పుస్తకం తీసి కొంచెం సేపు చదువుకున్నాడు. మధ్యాహ్నం హాస్పిటల్ బాయ్ హోటల్ నుండి తెచ్చిన క్యారేజ్ భోజనం తిని ఒక అరగంట కునుకు తీశాడు. నిద్ర లేచిన తర్వాత బామ్మగారిచ్చిన కాఫీ తాగి కాసేపు గార్డెన్లో అటు ఇటు తిరిగాడు. తర్వాత తన బెడ్ దగ్గరకొచ్చి తలగడ కిందున్న తెల్ల కాగితాల దొంతర తీసి ఏదో రాయడం ప్రారంభించాడు. సాయంత్రం 5 గంటలకు డాక్టర్ శ్రీహరి వార్డులో రౌండ్ వేసి వెళ్లిపోయిన తర్వాత పట్టాభి భోజనం చేసి అరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. అరుణ రావడం లేదు. పట్టాభి మనసు సిగరెట్ మీదకు పోయింది. పట్టాభి సిగరెట్లు చాలా విపరీతంగా కాలుస్తాడు. కానీ ఆరోగ్యం కోలుకునే వరకు సిగరెట్లు కాల్చకూడదని అరుణ మాట తీసుకుంది. అరుణ మాట మీద గౌరవం కొలదీనో ఆవిడ ఒక్క క్షణం కూడా తనను విడవకుండా ఉండడం వలన అవకాశం చిక్కకో గత 2 రోజుల నుండి పూర్తిగా సిగరెట్లు కాల్చడం మానేశాడు. కానీ ఈవేళ సిగరెట్ కాల్చాలనే కోరిక విపరీతం అవడం వలన ఎలాగూ అరుణ లేదు కదా అని బ్యాగ్లోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఒక సిగరెట్ ముట్టించాడు. 2 పీలుపులు పీల్చేసరికల్లా అరుణ డ్యూటీలో జాయిన్ అయ్యి వార్డులోకి రావడంతో కంగారుగా ఆ సిగరెట్ గోడకు రాసి ఆర్పేస్తుండగా నోట్లో పొగతోనూ చేతిలో సిగరెట్ పీకతోనూ అరుణ కంటపడిపోయాడు. నాతో మాయమాటలు చెప్పి మీరు మామూలుగా దొంగచాటును కాల్చేస్తున్నారన్నమాట.
మామూలుగానే అన్నప్పటికీ అరుణ మాటల్లో పట్టాభి ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్త వలన కాస్త బాధ వ్యక్తమైంది. చాలా చిన్న చిన్న విషయాలే అవతల వ్యక్తి మనపై చూపే గొప్ప ప్రేమను చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. తన ఆరోగ్యం పట్ల తనకంటే ఎక్కువగా శ్రద్ధ చూపే అరుణకి తనిచ్చిన మాట తప్పినందుకు సిగ్గుపడ్డమే కాకుండా చాలా బాధపడ్డాడు పట్టాభి. సారీ అరుణ, 2 రోజుల నుండి పూర్తిగా మానేశాను. ఇప్పుడెందుకో కాల్చాలనే కోరిక చంపుకోలేక ఒకటి ముట్టించాను. సిగరెట్లు కాలిస్తే చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పారు. నా మాట గౌరవించాలని కాకపోయినా మీ ఆరోగ్యం కోసమైనా మీరు తప్పనిసరిగా సిగరెట్లు మానేయాలండి. ఆరోగ్యం కోసమైతే నా జీవితంలో నేను సిగరెట్లు మానకపోదును. నిజంగా చెప్తున్నాను, ఈ వేళ నుండి నేను బ్రతికుండగా మళ్ళీ సిగరెట్ ముట్టుకోను అరుణ అంటూ సిగరెట్ ప్యాకెట్ తీసి కిటికీలో నుండి బయటికి దూరంగా విసిరేశాడు. మానవ జీవితంలో ఆకర్షణ అనేది చాలా గొప్ప విషయం. ఇది స్త్రీ పురుషుల మధ్య మరీను. పట్టాభిని సిగరెట్ కాల్చేయడం మానేయమండం నర్సుగా అరుణ బాధ్యత. సిగరెట్టు మానేయడం అనేది పేషెంట్గా పట్టాభి కర్తవ్యం. ఇది డాక్టర్కి రోగికి మధ్యుండే సహృద్భావ ఒప్పందం. కానీ అరుణ మానేయమండంలోనూ పట్టాభి మానేయడంలోనూ వాళ్ల ఒప్పందం కంటే అతీతమైన గొప్ప ప్రేమ మిళితమై ఉంది. ఈ సంఘటన మానసికంగా వాళ్ళిద్దరి హృదయాలను మరింత దగ్గర చేసింది. పురుషుడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుందని చలంగారు అన్నారు. కానీ ప్రతి పురుషుడి ఆరోగ్యం వెనుక కూడా ఒక స్త్రీ హస్తం ఉంటుందని మీరు నిరూపించారు. చాలా థ్యాంక్స్. అరుణ మాటలకు పగలబడి నవ్వాడు పట్టాభి. ఆ నవ్వు దగ్గులోకొచ్చింది. దగ్గి మనిషి ఉండచుట్టుకుపోతుంటే అరుణ కంగారుగా డాక్టర్ దగ్గరికి పరిగెట్టింది. శ్రీహరి అయిష్టంగానే వచ్చి ఒక ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు. పట్టాభి గుండెల మీద చేత్తో రాస్తూ కూర్చుంది అరుణ. కాసేపటికి అతను నిద్రలోకి జారిపోయాడు. అతను నిద్రపోయిన కాసేపటికి అరుణ మంచం మీద నుండి లేచి పక్కనే ఉన్న కుర్చీలో జారిగలబడింది. వార్డులో పేషెంట్లు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. అరుణ పట్టాభి గురించే ఆలోచిస్తోంది. పట్టాభి సన్నంగా ఎర్రగా సాగదీసిన చైతన్యంలా పొడవుగా ఉంటాడు. వయసు 28 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు. వచ్చి వారం రోజులవుతోంది. ఇంకా రోగ నిర్ధారణ జరగలేదు. ఒక్కోసారి దగ్గుతో ప్రాణాలు విడుస్తాడేమో అన్నంత భయంకరమైన దగ్గుతో బాధపడుతుంటాడు. ఒక్కొక్కసారి విపరీతమైన గుండె నొప్పితో విలవిల్లాడతాడు. పట్టాభి హాస్పిటల్లో జాయిన్ అయిన తొలి రోజునే అతనంటే ఒక సదభిప్రాయం ఏర్పడింది అరుణకి. అతని మొహంలో ప్రతిఫలించే అతని మేధస్సు యొక్క తేజస్సు, ఉన్నతమైన అతని వ్యక్తిత్వపు ఆకర్షణల నుండి ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోతోంది. అసలే దయాహృదయం గల అరుణ ఏ రోగినైనా సరే తల్లిలా చూసుకుంటుంది. అది ఉద్యోగ ధర్మంగా కాక తన బాధ్యతగా భావిస్తుంది. అటువంటిది జీవితంలో తొలిసారిగా తన స్త్రీత్వాన్ని చెలింపజేస్తున్న యువకుడు పట్టాభి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. అతని ఆరోగ్యం కోసమని ఓవర్ డ్యూటీలు చేస్తోంది. వేరే నర్సులెవరైనా అయితే అతని ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధ చూపరనే భావంతో కావాలని నైట్ డ్యూటీలు వేయించుకుంటుంది. కానీ ఈ ఆకర్షణలో పడి తను ఎటువైపు కొట్టుకుపోతుందో అనే భయం అప్పుడప్పుడు ఆమెని హెచ్చరించి అదుపులో ఉంచుతోంది. పట్టాభి ఎటువంటివాడు అనేది ఊహించడానికి ప్రయత్నిస్తున్న అరుణ అమ్మా అని పట్టాభి మూలగడంతో అటు చూసింది. పట్టాభి ఒక వైపు నుండి మరో వైపుకు ఒత్తిగిల్లి పడుకోవడంలో తలగడ కింద నుండి కాగితాల కట్టొకటి కింద పడింది. అరుణ ఆశ్చర్యంగా వాటిని తీసి చూసింది. అదొక రాత ప్రతి. పట్టాభి కూడా ఒక రచయిత అన్నమాట అనుకుంది ఆశ్చర్యంగా. అరుణకి సాహిత్యమన్నా సాహిత్యకారులన్నా గొప్ప అభిమానం. ఒకసారి వార్డంతా కలిగి చూసింది. పేషెంట్లందరూ నిద్రలో ఉన్నారు. ఇక తాను చేయవలసిన పనేమి లేదు. పట్టాభి ఫ్లాస్క్లోంచి ఒక కప్పు టీ పోసుకుని తాగి ఆ రాతప్రతి చదవడం ప్రారంభించింది. పొరపాటు చేయడానికి ఒక క్షణకాలం సరిపోతుంది. ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి ఒక్కొక్కసారి ఒక జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు. నాకు నా జీవితం నేర్పిన పాఠం ఇది. గొప్పవాళ్లు, దేశ ప్రముఖులు తమ జీవితాల్ని కథలుగా రాసుకుంటారు. 10 మందికి అది మార్గదర్శకమవుతుందేమోనన్న ఉద్దేశంతోటి. నా జీవితంలో 10 మందికి మార్గదర్శకమయ్యే గొప్ప విషయాలేమీ లేవు. కానీ ఆవేశమే కాని ఆలోచన లేని మార్పు కోరే యువతరానికి ఏది మార్గం కాదో తెలియజేయడానికి నా జీవితం కొంతైనా ఉపకరిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను నా జీవితాన్ని కాగితాలపై సంక్షిప్తపరుస్తున్నాను. చదువుతున్న అరుణకి అది పట్టాభి జీవిత కథేమో అని అనుమానం వచ్చి చదవడం ఆపేసింది. అతని అనుమతి లేకుండా దాన్ని చదవడం సభ్యత కాదు. తిరిగి దాన్ని యథాస్థానంలో ఉంచాలనుకుంది. కానీ పట్టాభి ఎటువంటి వాడో ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం ఆమె ప్రయత్నాన్ని విరమింపజేసింది. దాంతో తిరిగి మళ్లీ చదవడం ప్రారంభించింది.
2 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మాది. కానీ తన ఆస్తిని, తన జీవితాన్ని కూడా పార్టీకి అంకితం చేసిన కమ్యూనిస్టు యోధుడు మా నాన్న. ఫుల్ టైం పార్టీ వర్కర్గా మా నాన్నకి నెల నెలా పార్టీ ఇచ్చే కొద్దిపాటి జీతమే మా కుటుంబం మనుగడకు ఆధారమైంది. ఈ రకంగా చాలా భయంకరమైన పేదరికం వలన నేను నా బాల్యంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా చైనా, రష్యాల సిద్ధాంత విభేదాలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని చావుదెబ్బతీశాయి. దాని ఫలితంగా భారత్ కమ్యూనిస్టు పార్టీ కూడా 2 ముక్కలుగా చీలిపోయింది. లెక్క కందని ఎందరో మహనీయుల ప్రాణత్యాగ ఫలితంగా ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ నెత్తురుతో తడిసి ఎగిరిన ఎర్రజెండా 2 ముక్కలు కావడం నాన్నను చాలా కుంగదీసింది. శ్రామిక జన సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం సర్వాన్ని త్యాగం చేసే కమ్యూనిస్టుల కంటే ఆశాజీవులు ప్రపంచంలో మరెవరూ ఉండరు. పార్టీ చీలిక నాన్నను కొంగదీసిందే కాని నిరాశావాదిని చేయలేదు. సమసమాజ నిర్మాణానికి తప్పటడుగు వేసిన కమ్యూనిస్టు పార్టీ తిరోగమన విధానాన్ని వ్యతిరేకించి మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ అనే కొత్త పార్టీ నిర్మాణానికి నడుం కట్టాడు నాన్న. కమ్యూనిస్టు పార్టీ తప్పుడు విధానాన్ని వ్యతిరేకిస్తూ కట్టుగుడ్డలతో బయటపడిన పార్టీ కార్యకర్తలు మళ్లీ కొత్తగా మార్కిస్టు పార్టీకి పునాదులు నిర్మిస్తోన్న కాలం అది. మా నాన్నలాంటి కార్యకర్తల కుటుంబాలకి చాలా భయంకరమైన గడ్డు రోజులవి. కొత్త పార్టీకి ఏ రకమైన నిధులు లేవు. మా నాన్నకి పార్టీ పనే తప్ప ఆదాయం వచ్చే మరో పనేదీ లేదు. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. పార్టీ సానుభూతిపరులు చిన్న చిన్న సహాయాల వల్ల కాస్త ఏర్పడినప్పటికీ వారంలో 2 రోజులు ఇంటిలపాది పొస్తులుండాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితుల్లో కూడా నాన్న చెల్లించలేదు. మా నాన్నలాంటి కార్యకర్తల శ్రమ వృధా పోలేదు. దేశం నలుమూలలా మళ్లీ కొత్త కమ్యూనిస్టు పార్టీ బలం పుంజుకుంది. ఈ ఊర్లో కూడా మా నాన్న వలన పార్టీ బాగా బలపడింది. మా ఊరి భూస్వాములకి, రైతు కూలీలకి జరుగుతున్న హక్కుల పోరాటానికి న్యాయకత్వం వహించిన మా నాన్నపై పోలీసులు దొంగ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. మా ఇంటి పరిస్థితి చాలా అధ్వాన్నమైపోయింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మా అమ్మ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. మా నాన్న కమ్యూనిస్టు కావడం, శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం బంధువర్గంతో కూడా తగాదాలు పడ్డం వలన బంధువులంతా కట్టగలిసి మా కుటుంబాన్ని వెలివేశారు. నేను, మా అక్క, మా అమ్మ, మా ముగ్గురికి ఆ ఊర్లో అండగా నిలిచింది రైతు కూలీలైన కొందరు కమ్యూనిస్టు యోధులు మాత్రమే. మా ఊరి రైతు కూలీలంతా కూడి చందాలు వేసుకుని మా అమ్మని మా ఊరి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మనలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కొంతమంది ప్రైవేటు డాక్టర్లకి జలగలకి పెద్ద భేదం లేదు. కాకపోతే ఒక్కొక్కసారి జలగలే చాలా నయమనిపిస్తారు వీళ్ళు. రెక్కాడితేనే గాని డొక్కాడని రైతు కూలీలు తిని తినక తిండి మానుకుని పోగు చేసిన 1000 రూపాయల్లోనూ 600 డాక్టరు ఫీజు కింద మిగిలినవి మందులకి అయిపోయాయి. అమ్మ రోగం మాత్రం నయం కాలేదు. అమ్మ కడుపులో పేగు పాడైందని, ఆపరేషన్ చేయకపోతే బ్రతకదని డాక్టర్ చెప్పాడు. ఆపరేషన్ చేయాలంటే ముందుగా 2000 టేబుల్ మీద పెట్టమన్నాడు. 2000 ఎక్కడి నుంచి తెచ్చేది? శ్రీకాకుళంలో ఉన్న మావయ్యకి విషయమంతా తెలియజేస్తూ అక్క ఉత్తరం రాసింది. మావయ్య వచ్చాడు. మావయ్య కూడా మా నాన్నలాగే తన ఆస్తినంతా పార్టీకి విరాళంగా ఇచ్చేసి పార్టీ ఇచ్చే జీతంతో మనుగడ సాగిస్తున్న పార్టీ కార్యకర్త. కింద మీద పడి ఒక 1000 రూపాయలు మాత్రం తేగలిగాడు. తాను అడిగిన డబ్బులో 1 రూపాయి తక్కువైనా ఆపరేషన్ చేయనన్నారు డాక్టర్. మావయ్య డాక్టర్తో గొడవపడి అమ్మను పట్నంలో ధర్మాసుపత్రిలో జాయిన్ చేశాడు. అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి మా మావయ్య దగ్గరున్న 1000 రూపాయల్లోనూ 300 జారిపోయాయి. అదే మరో సమయంలో అయితే అక్కడ జరుగుతున్న అవినీతిపై మావయ్య తప్పకుండా పోరాడి ఉండేవాడు. కానీ అమ్మ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండడం వలన మావయ్య అక్కడ అవినీతికి తలవంచక తప్పింది కాదు. అప్పుడు శ్రీకాకుళంలో రైతు పోరాటాలు ఉధృతంగా జరుగుతున్న రోజులు. అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయిన మరుసటి రోజు మావయ్యను అర్జెంటుగా రమ్మనమని శ్రీకాకుళం నుండి కబురొచ్చింది. మళ్లీ వస్తానని చెప్పి మావయ్య వెళ్లబోతూ అక్కడ మేరీ అనే నర్సుకి మా బాధ్యత అప్పగించాడు. ధర్మాసుపత్రుల్లో అవినీతి ఇప్పటికంటే అప్పుడు మరింత దారుణంగా ఉండేది. ప్రభుత్వం నుండి శాంక్షన్ అయిన మందులు ఎన్నో చేతులు మారి హాస్పిటల్కి వచ్చేవే చాలా తక్కువ. ఆ వచ్చిన మందుల్లోనే ఎవరికి చిక్కినవి వారు అమ్ముకుని డబ్బు చేసుకునేవారు. ఈ పరిస్థితులు ఇప్పటికి ఏమాత్రం మారకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం అప్పటికంటే ఇప్పుడు చాలా నయం. ఇంజక్షన్లు చేయడం లేదని ఎవరైనా గొడవ పడితే ఏ రంగు నీళ్ళో ఏ డిస్టిల్ వాటరో ఇంజక్షన్లు చేయడం నేను కళ్ళారా ఎరుగుదును. ఈ రకమైన వైద్యం మా అమ్మ విషయంలో జరగకుండా ఉండడానికి మేరీ చాలా కష్టపడేది. మేరీ ఎవరో కాదని మా శంకరం మావయ్య భార్య అని మాకు అత్త అవుతుందని మా అమ్మ చెప్పడంతో మేము ఆశ్చర్యపోయాం. మాకు తెలుసున్నంత వరకు శంకరం మావయ్య బ్రహ్మచారి. శంకరం మావయ్య, మా నాన్న, మా అమ్మ కూడా తాము నమ్మిన ఆశయాల కోసం సమాజాన్ని ధిక్కరించి
నిజమైన ప్రజా సంక్షేమ రాజ్యం కోసం తమ జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తులు. కాలేజీలో చదువుకునే రోజుల్లో మా అమ్మ, శంకరం మావయ్య, మా నాన్న, మేరీ అత్త చాలా మంచి స్నేహితులట. ఆ స్నేహం ప్రేమగా మారి మేరీ అత్తను శంకరం మావయ్య, మా అమ్మను మా నాన్న కాలేజీలో చదువుకునే రోజుల్లోనే రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారట. మా నాన్న ఆర్థికంగా బాగా ఉన్నవాడే, కానీ మా అమ్మ కులం వేరు, మా నాన్న కులం వేరు. మేరీ అత్త ఒక సామాన్య హరిజన రైతు కూలి కూతురు. ఈ పెళ్లిళ్ల విషయాలు తెలిసి పరమ ఛాందసుడు, మోతుబరి రైతైన మా తాత మండిపడ్డాడట. మా తాతయ్యకి మా అమ్మ, శంకరం మావయ్య ఇద్దరే పిల్లలట. తనని కాదని కులాన్ని మంటగలిపిన మా అమ్మతో సంబంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకున్నాడే కాని తలకొరువు పెట్టి వంశాన్నుద్ధరించే ఒక్కగానొక్క కొడుకైన శంకరం మావయ్య విషయంలో నిస్సహాయుడైపోయాడు మా తాత. శంకరం మావయ్య చేసిన పనిని క్షమించగలిగాడే కాని మేరీ అత్తతో వివాహాన్ని మాత్రం అంగీకరించలేకపోయాడు. దీంతో శంకరం మావయ్య మేరీ అత్తకు పట్నంలో ఒక ఇల్లు కొని అక్కడే కోపురం పెట్టి 2 రోజులు అక్కడ, 2 రోజులు తండ్రి దగ్గర కాలం గడుపుతుండేవాడట. శంకరం మావయ్యకి ఆవేశం ఎక్కువ. తనకు తోచిందే సత్యమని నమ్మే మనిషి. అలాగే మేరీ అత్త కూడాను. మేరీ అత్తకు శంకరం మావయ్యకు ఒక ఆడపిల్ల జన్మించిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏవో అభిప్రాయ భేదాలొచ్చి విడిపోవడమే కాకుండా తమ వివాహ బంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారట. అమ్మ చెప్పే వరకు ఈ విషయాలేమీ మాకు తెలియవు. అమ్మ ఎప్పుడైతే తన తండ్రిని కాదని నాన్న కూడా వచ్చేసిందో ఆ రోజునే పుట్టింటితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంది. ఆ తర్వాత ఆవిడ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ తన పుట్టింట అడుగు పెట్టలేదు. మావయ్య మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేవాడు. తాతయ్య పోయిన తర్వాత మావయ్య తన ఆస్తినంతా పార్టీకిచ్చేసి తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడు. మావయ్య మళ్ళీ పెళ్లి చేసుకోలేదన్న వార్త హాస్పిటల్లో మా అమ్మ ద్వారా విని మేరీ అత్త చాలా బాధపడింది. తప్పు శంకరం మావయ్యదైనా మేరీ అత్తదైనా వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల నిండు దాంపత్య జీవితాన్ని నిస్సారం చేసుకున్నారు. జరిగిన దానికి అత్త చాలా పశ్చాత్తాప పడుతుండేది. తన తొందరపాటు తన బిడ్డ భవిష్యత్తును బలి తీసుకుంటుందేమోనని కుమిలిపోతుండేది. మగవాడైతే బాధ లేకపోను, ఆడపిల్ల అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథగా మిగిలిపోయింది. రేపు దాని బతుకు ఏ రకంగా ఉంటుందోనన్న బాధే నాకు పెద్ద సమస్యగా మిగిలిపోయింది అంటూ ఒకరోజు మా అమ్మ దగ్గర కంటతడి పెట్టుకుంది. నీకు కూతురు పుట్టగానే అది నా కోళ్ళని చెప్పాను, మరిచిపోయేమిటి మేరీ అని అమ్మ అన్నంతో మేరీ అత్త కళ్ళు ఆనందంతో మెరిశాయి. మీరు పొరపాటున మానవులుగా జన్మించిన దేవతలు. ఏ జన్మలో చేసిన పుణ్యమో మీ సాన్నిధ్యంలో బ్రతికే అదృష్టాన్ని పొంది కూడా దాన్ని దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని. నన్ను క్షమించుండదినా అంటూ అమ్మని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అత్త. నిండైన వెన్నెల విగ్రహంలా ఉండే మేరీ అత్త చోపరుల హృదయాలలో మాతృ ప్రేమామృతాన్ని చిలికించే దయాచక్షువులు. ఆమె హృదయంలో కొండంత విషాదం గూడు కట్టుకునుందంటే నమశక్యంగాని ఆమె పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు. తెల్లటి హాస్పిటల్ దుస్తుల్లో శాంతి సంకేతంలా ఉండే ఆమె రూపం ఇప్పటికీ నా కళల్లో మెదులాడుతుంది. ఇటువంటి దయామయితో జీవితాన్ని పంచుకునే అదృష్టాన్ని తుంచుకున్న శంకరం మావయ్య ఎంతటి దురదృష్టవంతుడో కదా అనిపిస్తోంది. మేరీ అత్త కూతురు పేరు తార. మా అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా తార హాస్పిటల్కి రాలేదు. తారని చూడాలని కుతూహలాన్ని చంపుకోలేక ఒక రోజున అత్తయ్యని అడిగేశాను, తారను ఇక్కడికి ఎందుకు తీసుకురావడం లేదు అని. అత్తయ్య నన్ను చూసి నవ్వుకుని తార రాజమండ్రి గురుకులంలో చదువుకుంటుందని, వేసవి సెలవులకు వస్తుందని చెప్పింది. అమ్మ హాస్పిటల్లో ఉండగానే భారత కమ్యూనిస్టు మార్కిస్టు పార్టీలో మరో విషాదకరమైన మార్పు సంభవించింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని దీర్ఘకాలిక సాయుధ పోరాటంగా కొనసాగించాలి. మార్కిస్టు పార్టీ నుండి కొంతమంది మేధావులు పార్టీ నిర్ణయాన్ని తోసిపుచ్చి మరో కొత్త విప్లవ పార్టీని ఏర్పరచుకున్నారు. శంకరం మావయ్య అతని అనుచరులు కూడా తుపాకులు పట్టుకుని రహస్య జీవితంలోకి వెళ్ళిపోయారు. ఈ వార్త విని అమ్మ, అత్తయ్య కూడా చాలా షాక్ అయ్యారు. జీవితంలో యాదృచ్ఛికంగా జరిగే చిన్న చిన్న సంఘటనలు జీవితాన్ని మనం ఊహించని మలుపులు తిప్పుతాయి. దీన్నే ఆస్తికులు విధిరాత అంటే నాస్తికులు పరిస్థితుల ప్రభావం అంటారు. అమ్మ ఆరోగ్యం కోలుకోలేదు, మంచం మీద మగతలో పడుంది. ఇటువంటి పరిస్థితుల్లో మేరీ అత్తకు వైజాగ్ నుండి కాకినాడకు ట్రాన్స్ఫర్ అయింది. అమ్మను ఆ పరిస్థితుల్లో వదిలి వెళ్లడం ఆమెకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అలాగని ఆమెకు జీవనోపాధైన ఉద్యోగాన్ని వదులుకోలేదు. మాకేం పర్వాలేదని నేను, మా అక్క అత్తయ్యకు ధైర్యం చెప్పి ప్రయాణం చేయించాం. ఆవిడ మెడలో ఉన్న బంగారు గొలుసమ్మి ఆ డబ్బు అక్కయ్య చేతిలో పెట్టి మా బాధ్యత మరో నర్సుకు అప్పగించి విడవలేక విడిచి వెళ్ళింది. వారం రోజుల క్రితం అత్తయ్య ఎవరో ఏంటో మాకు తెలియదు.
చాలా విచిత్రంగా ఆవిడ్ని కలుసుకున్నాం. ఆవిడ్ని కలుసుకున్నప్పుడు ఎంత సంతోషించామో, విడిపోయేటప్పుడు అంతకు రెట్టింపు బాధను అనుభవించాం. అత్తయ్య మళ్ళీ వస్తుంది. అమ్మ ఆరోగ్యం కోలుకుంటుంది. అత్త కూతురు తారని కలుసుకుంటాం. ఇవన్నీ రేపటి గురించి ఈ వేళటి ఊహలు. వాస్తవానికి ఇవి ఊహలు కావు. ఈ వేళ జరిగిన వాస్తవ పరిస్థితుల్ని బేస్ చేసుకుని రేపటి గురించి వేసుకునే అంచనాలు. ఈ అంచనాలు రేపు వాస్తవం కావచ్చు, లేక తలకిందులు కావచ్చు. ఇది ఎందుకిలా జరుగుతుంది, ఇదెందుకు అలా జరగడం లేదు అని ఆలోచించి అన్వేషించేవారు మహా ప్రవక్తలు, మార్గదర్శకులు అవుతారు. అలా చేయలేని వారు ఇదంతా మాయ అని ఒక్క ముక్కలో తేల్చివేస్తారు. లేదా విసిగిపోయి ఉగ్రవాదులవుతారు. జీవితం అనేది రాయని గ్రంథం లాంటిది. అందులో అనుభవాలే అక్షరాలు. ఆ గ్రంథం ఎలా ఉంటుంది, ఏంటి అనేది ముందుగా మనం చెప్పలేం. ఆ గ్రంథం పూర్తయ్యేసరికి మనం ఉండం. ఇదే జీవితం. పాపం అక్కయ్య జీవితం పట్ల ఎన్ని కలలు కందో, ఎన్ని ఊహలు అల్లుకుందో. నాన్నలాంటి వాడికి కూతురైన తప్పుకి కటిక దారిద్ర్యాన్ని అనుభవించింది. ఏనాడు నాకిది కావాలని అడగలేదు. ఇది లేదేంటని ఎప్పుడూ ఎవరి మీద అలగలేదు. అటువంటి స్త్రీమూర్తిని నేను మళ్ళీ నా జీవితంలో చూసి ఎరుగను. అత్తయ్య వెళ్లిపోయిన మరుసటి రోజు రాత్రి ఒక మిత్రుడి ఇంటి దగ్గర ఉండిపోయాను. ఆ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్లేసరికి హాస్పిటల్ నూతిలోంచి బయటకు తీసిన అక్కయ్య శవం నా కోసం ఎదురు చూస్తోంది. ఆ భయంకర దృశ్యం చూసి కూడా నేనెలా బ్రతికి బయటపడ్డానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. మెడికల్ కాలేజీ విద్యార్థులు కొంతమంది ఆ రోజు రాత్రి అక్కను అమానుషత్వంగా బలాత్కరించి అనుభవించుంటారని కొంతమంది గుసగుసలు వినిపించాయి. పోలీసులొచ్చారు. అది ఆత్మహత్యగా నమోదు చేసుకుని వెళ్లిపోయారు. ఎంత దారుణం! ఈ దారుణం ఎక్కడో అడవుల్లో మనుషులెవరూ లేని చోట రహస్యంగా జరుగుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ మనుషుల మధ్య, మనుషులకి ప్రాణదానం చేసే మహోన్నతమైన పవిత్ర స్థలంలో బహిరంగంగా అయ్యో ఎంత దారుణం! ఈ దారుణ వార్త విని అమ్మ కన్ను మూసింది. 10 రోజుల క్రితం అమ్మ ప్రాణాలు రక్షించుకోవాలని కొండంత ఆశతో అమ్మ, నేను, అక్క ఇక్కడికొచ్చాం. ఈవేళ అమ్మ లేదు, అక్క లేదు. 10 రోజుల్లో అంతా మాయలా జరిగిపోయింది. జరిగింది మాయ కాదు, మోసం, దగ, అమానుషత్వం. ఈ ప్రపంచమే ఒక పెద్ద అరణ్యం. అరణ్యంలో పులులుంటాయి, జింకలుంటాయి. పులులు జింకల్ని తింటాయి. జింకలు పులుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి. మానవారణ్యం అలా కాదు. అందరూ మనుషులే. పులులాంటి మనుషులు, జింకల్లాంటి మనుషులు. పులితోలు కప్పుకున్న జింకల్లాంటి మనుషులు, జింకతోలు కప్పుకున్న పులులాంటి మనుషులు. ఏది పులో ఏది జింకో తెలీదు. ఎవరి నుండి ఎవరు రక్షించుకోవాలో తెలీదు. అంతా మోసం, అంతా దగ, అంతా ముసుగు. ఆ ముసుగుల్ని చేల్చాలి. ఈ సమాజాన్ని మార్చాలి. నాలో పగ, ద్వేషం, క్రోధం. అమ్మ, అక్క అనాథ ప్రేతాలయ్యారు. అమ్మ శవాన్ని హాస్పిటల్ వారు, అక్క శవాన్ని మున్సిపాలిటీ వారు తీసుకుని పుణ్యం కట్టుకున్నారు. 2 నెత్తురుబొట్లు కన్నీళ్లుగా మార్చుకుని మా ఊరు ప్రయాణమయ్యాను. నాన్న ఉద్యమానికి నాయకత్వం వహించాను. నాన్న జైల్లో మరణించాడన్న వార్త పేపర్లు చూసి మావయ్య, అతని అనుచరులు మారువేషాల్లో మా ఊరొచ్చారు. అప్పటికే మావయ్య మీద ఎన్నో హత్య కేసులు, కుట్ర కేసులు మోపబడున్నాయి. మావయ్య నాయకత్వంలో ఆ రాత్రికి రాత్రే మా ఊరి భూస్వామిని 2 ముక్కలుగా నరికి ప్రజల చేత రాయించుకున్న ప్రోనోట్లు తగలబెట్టి ఎనపెట్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకుని మా ఊరు నుండి పరారయ్యాం. ఈ రకంగా నేను కూడా ఉగ్రవాదినై ఆయుధం పట్టుకుని అడవిలోకి వెళ్లిపోయాను. మేరీ అత్తను మరిచిపోయాను. అత్త కూతురు తార సంగతి మరిచిపోయాను. నన్ను నేనే మరిచిపోయాను. నాకు గుర్తున్నదల్లా ఒకటే, లోక క్రూరత్వానికి, అమానుషత్వానికి బలైపోయి అనాథ ప్రేతాలుగా మారిన అమ్మ, అక్కల రూపాలు. లోకంలో ఏ అమ్మకు, ఏ అక్కకు మళ్ళీ ఇటువంటి దుస్థితి పట్టకూడదు. ఇదే నా ధ్యేయం. ఇదే నా జీవితాశయం. నా నాయకత్వంలో ఎందరో భూస్వాముల్ని నరికాను. ఎందరో రాక్షసుల్ని వధించాను. మా ఉద్యమానికి ప్రజల సానుభూతి కనిపించింది. కవుల జేజేలు వినిపించాయి. 2 మాసాల పాటు ఉద్యమం చాలా ఉధృతంగా కొనసాగింది. ఆ తర్వాత మా స్థావరాల చుట్టూ పోలీసులు. మాకు సహకారం లభించిన ప్రతి గ్రామంలోనూ పోలీసు స్థావరాలు. కనిపించిన నక్సలైట్నల్లా కాల్చి చంపారు. అనుమానం వచ్చిన ప్రతి వారిని ఊచకోత కోశారు. మళ్లీ మా ఉద్యమంలో మాలో మాకే అభిప్రాయ భేదాలు, సిద్ధాంత ఘర్షణలు. పార్టీ 100 ముక్కలైంది. ప్రతి ఇద్దరికీ ఒక నాయకత్వం. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం. ఎవరి అనుచరులతో వారు ప్రత్యేక గ్రూపులు ఏర్పరచుకున్నారు. ఉద్యమం విఫలమైంది. ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజారాజ్యం నిర్మించవలసిన మనం ప్రజల్ని విస్మరించి నేల విడిచి సాము చేస్తున్నాం. ఆవేశంలో పార్టీని చీల్చి పార్టీకి ప్రజలకు కూడా ద్రోహం చేసిన వాళ్ళమయ్యాం అని శంకరం మావయ్య చాలా బాధపడ్డాడు.
శంకరం మావయ్యని ఎవరూ లెక్క చేయలేదు సరికదా, అవకాశవాది, పిరికివాడు అని గేలి చేశారు. మామయ్య విషయంలో నేను అలాగే అభిప్రాయపడ్డాను. ఒక రోజున ఒక గ్రామంలో ఒక భూస్వామి ఇల్లు కొల్లగొడుతూ శంకరం మావయ్య, అతని అనుచరులు పోలీసులకు పట్టుబడ్డారు. ప్రముఖ నక్సలైట్ నాయకుడు శంకరం ముఠాకి, పోలీసులకి జరిగిన కాల్పుల్లో శంకరంతో పాటు 10 మంది నక్సలైట్లు మృతి. ఆ మరనాడు పెద్ద హెడ్డింగ్తో పేపర్ వార్త. అతిరథ మహారథుల వంటి ప్రముఖ నాయకులు ఒక్కొక్కరే రాలిపోతున్నారు. మా ఉద్యమం పట్ల ఆకర్షితులై ఎందరెందరో కొత్త యువకులు ఆయుధాలు ధరించి రహస్య జీవితంలోకి వస్తున్నారు. ఒక వీరుడు మరణిస్తే వేల మంది ప్రభావితులవుతారు. కవి వాక్కు నిజమవుతుంది. భారతమాత విముక్తి కోసం నేల కొరిగే ప్రతి వీరుడి మరణం మా ఉద్యమానికి కొత్త ఊపిరి పోస్తుంది. మాలో పట్టుదలను రెట్టింపు చేస్తుంది. కొత్త వీరులు పుట్టుకురావడం మాకు మరింత ఉత్తేజాన్నిస్తోంది. పోరాటం మా ప్రాణం, మార్పు మా ఊపిరి. కాలగర్భంలో 6 ఏళ్లు గడిచిపోయాయి. ఆరోగ్యం సన్నగిలింది. ఆవేశం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఏం సాధించాం, ఏం సాధించగలం? ఆవేశం ఆలోచనని మింగేస్తుంది. ఆలోచన వాస్తవాన్ని ముందు పెడుతుంది. ఈవేళ ఒక భూస్వామిని చంపుతున్నాం. రేపు ఆ భూస్వామి స్థానంలో అతని వారసుడు మరొకడు తయారవుతున్నాడు. పరిస్థితులు మామూలే. చంపవలసింది వర్గ శత్రువుని కాదు, వర్గ వ్యవస్థని. ఉద్యమం విఫలమైంది. అది నిర్వివాదాంశం. కానీ ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి మార్గం వారిది. అంతా అయోమయం, అగమ్యం. అడవులే ఆశ్రయం. ప్రజలకు దూరమయ్యాం. మనిషి జీవితం డబ్బు చుట్టూ పరిభ్రమిస్తోంది. మనిషి ఎక్కడున్నా ఏం చేస్తున్నా డబ్బు అవసరం. గ్రామాల మీద పడి ధనికుల్ని కొల్లగొడుతున్నాం. మా మీద ప్రజలకు సానుభూతి పోయింది. మాకు బందిపోట్లకి మధ్య భేదం మరుగైపోయింది. ప్రపంచంలో 2 వర్గాలు, దోచుకునేవాడు, దోచుకోబడుతున్నవాడు. కౌలులో కూడా 2 రకాలు. ఒకరు దోపిడీని సమర్థిస్తూ దోపిడీ వర్గం కొమ్ము కాస్తూ ప్రజల్ని అజ్ఞానంలో ముంచేవారు. మరొకరు దోపిడీని వ్యతిరేకించి ప్రజల్ని చైతన్యవంతం చేసేవారు. సామాజిక పరిశీలన, చారిత్రక వాస్తవికత ప్రజాకవికి ప్రాణం. ప్రజలని చైతన్యవంతం చేయడం, సంఘటితపరచడం ప్రజాకవి బాధ్యత. కవి క్రాంతిదర్శి. మార్పుకి ఏది మార్గమో, ఏది అమార్గమో ప్రజలకి దారి చూపే రెక్కమాను వంటివాడు. విప్లవ కవికి, విప్లవకారుడికి మధ్యుండే ఈ విభజన గీతను విప్లవ నిర్వాహకులు చెరిపేశారు. దారి చూపవలసిన కవి తప్పుదారి తొక్కాడు. అన్నలారా, ఆకలితో చావకండి, ఆయుధాలు పట్టండి, భూస్వామిని చంపుదాం, భూమి మనం దున్నుదాం. నినాదాలు కవితలయ్యాయి. హీరోయిజం పట్ల మొక్కువ చూపే ఆవేశమే కాని ఆలోచన లేని యువతరాన్ని అవి ఆకర్షించాయి. నాలో సంఘర్షణ ప్రారంభమైంది. విప్లవం అంటే ఏంటి? అదొక మహత్తరమైన గొప్ప సామాజిక మార్పు. కొంతమంది వ్యక్తులు తుపాకులు పట్టుకుని ఎక్కడో అడవుల్లో కూర్చుని ఈ మార్పుని సాధించగలరా? సాధించలేరు. ఇప్పటి వరకు జరిగిన సామాజిక పరిణామ క్రమచరిత్రలో ఎప్పుడూ ఎక్కడ కొంతమంది వ్యక్తులు కలిసి సామాజిక వ్యవస్థలను మార్చిన దాఖలాలు లేవు. చరిత్ర ఆమోదించని ఉద్యమం మాది. మేము నమ్మే మార్క్సిజం, లెనినిజం సైతం అంగీకరించని తప్పుడు విధానం మాది. సమాజాన్ని మార్చేది, చరిత్రను నిర్మించేది కూడా శ్రామిక వర్గం. ముందు వాళ్లను చైతన్యవంతం చేసి సమైక్యపరచాలి. అప్పుడే మార్పు. నా అభిప్రాయంతో ఉద్యమకారులెవరూ ఏకీభవించలేదు. తిరోగమనవాదినని, ప్రజాద్రోహినని నిందించారు. నాకు శంకరం మావయ్య గుర్తుకొచ్చాడు. అప్పుడు నేను ఇలాగే అన్నాను. ఆవేశం ఆలోచనని ఎలా నశింపజేస్తుందో ఇప్పుడు అవగతమైంది. నేను నడిచేది దారి కాదని రుజువైంది. ఆరోగ్యం చెడిపోయింది. ఆరోగ్యం బాగుపడి తిరిగి కోలుకుంటే ప్రజలలో పనిచేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి మిగిలిన జీవితం అంకితం చేయాలని నిర్ధారణ చేసుకుని అడుగులోంచి బయటపడ్డాను. జీవితంలో ఇక మళ్లీ కనిపిస్తాడో కనిపించడో అనుకుంటున్న కృష్ణ కనిపించాడన్న సంతోషం పట్టలేక కష్టాల కడలి వంటి జీవన వాహినిలో అతను ఎదుర్కొన్న బాధల గాథలకి హృదయం తల్లడిల్లి అరుణ కళ్ళ నుండి కన్నీటి బొట్లు జలజల రాలిపడ్డాయి. చేతిలోని కాగితాలు మడతపెట్టి వాటిని మళ్లీ యథాస్థానంలో ఉంచి నిద్రపోతున్న పట్టాభి వైపు తేరిపారా చూసింది. లోకమాలిన్యం మెరుగని పసిపాపలా నిశ్చింతగా నిద్రపోతున్నాడతను. భగవాన్, ఇతను త్వరగా కోలుకునేటట్లు చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి. మనసులోనే రాముడికి మొక్కుకుంది, అల్లాని వేడుకుంది. ఒంటిమీద సిలువు గీసుకుని ప్రభువుని ప్రార్థించింది. తన హృదయాన్ని దోచుకున్న పట్టాభే తన బావ కృష్ణ చైతన్య అన్న విషయం కలో నిజమో అర్థం కాని సందిగ్ధావస్థలో ఉన్న అరుణ ఆనందానికి అవధం లేకుండా పోయాయి. డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి పోవడానికి సిద్ధపడుతుండగా పట్టాభి పిలవడంతో అతని దగ్గరికి వెళ్ళింది.
అరుణ ముఖంలో మునుపెన్నడూ లేని నూతనోత్తేజాన్ని గమనించి ఏంటి విశేషం అంటూ ఆశ్చర్యంగా చూశాడు పట్టాభి. ఆ శుభవార్తను హాస్పిటల్ రోదలో చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది అరుణ. నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి అరుణ. అందుకే కదా నేనిక్కడుంది. ఏంటో చెప్పండి అంటూ నవ్వుతూ చూసింది. పట్టాభి తన వేలున్న ఉంగరాన్ని బయటికి లాగి, దీన్ని మీరెక్కడైనా తాకట్టు పెట్టి ఒక 200 సంపాదించాలి అంటూ అరుణకివ్వబోయాడు. అరుణ దాన్ని తీసుకోలేదు. డబ్బు నా దగ్గరుంది, రాత్రికి తెస్తానులేండి అంది. అయితే దీన్ని నీ దగ్గరుంచు. అక్కర్లేదు, మీరు కోలుకున్న తర్వాత నా డబ్బు నాకు ఇచ్చేదురుగాని. అలా వీల్లేదని పట్టాభి బలవంతం పెట్టడంతో, అయితే నా షరతుకి మీరు ఒప్పుకుంటేనే దీన్ని తీసుకుంటాను అంది. ఏంటో చెప్పండి. ఈ ఉంగరం మీకింక తిరిగివ్వను. సరే అలాగే చేయండి. ఒకవేళ అది మీకే చెందుతుందేమో అంటూ ఉంగరం అరుణకి ఇవ్వబోయాడు. అరుణ అది తీసుకోకుండా చెయ్యి పట్టాభి వైపు సాచి చూపుడు వేలు చూపించింది. పట్టాభి నవ్వుకుంటూ ఉంగరం అరుణ వేలికి తొడిగాడు. అదే సమయంలో పట్టాభి పక్క బెడ్డ దగ్గరున్న ట్రాన్సిస్టర్లోంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ మంగళ వాయిద్యాలు వినిపించడంతో అరుణ కన్నె హృదయంలో కోటి వీణలు మోగాయి. ఆ దృశ్యం చూసి పక్క బెడ్డ దగ్గర బామ్మగారు మనసారా నవ్వుకున్నారు. డాక్టర్ నాగార్జున వార్డంతా చూసుకుని పట్టాభి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ మంచం మీద లేచి కూర్చున్నాడు పట్టాభి. బాగున్నారా? అది మీరే చెప్పాలి అంటూ రాత్రి అరుణిచ్చిన 200 రూపాయలు తలగడ కింద నుండి తీసి నాగార్జున చేతిలో పెట్టాడు. ఆ డబ్బు జేబులో పెట్టుకుని 10 నిమిషాల పాటు పట్టాభిని పరీక్ష చేసి సాయంత్రం ఎక్స్రేలు తీయించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి పక్క బెడ్ దగ్గరికి వెళ్ళాడు. పట్టాభి పక్క బెడ్ మీద పడుకున్న కొత్త వ్యక్తిని చూసి కొత్తగా జాయిన్ అయ్యారా అంటూ స్టూల్ మీద కూర్చుని ఆయన కార్డుని అందుకున్నాడు. అవును సార్, రాత్రి జాయిన్ అయ్యాను అంటూ ఆ కొత్త వ్యక్తి లేచి కూర్చోబోతుంటే ఆయన చాలా ఖరీదైన వ్యక్తి అని గమనించిన నాగార్జున పర్వాలేదు సార్ పడుకోండి అంటూ వారించాడు. కార్డు చూడడం పూర్తి చేసి ఓ మై గాడ్, మీకు బ్రెయిన్ ట్యూమరా అంటూ ఆశ్చర్యంగా చూసి, మీరు చూస్తే చాలా బాగా ఉన్నవారిలా కనిపిస్తున్నారు. ఇంత పెద్ద రోగం పెట్టుకుని ధర్మాసుపత్రిలో జాయిన్ అయ్యారేంటి? ఈ రోగానికి ప్రైవేట్ నర్సింగ్ హోంలో కంటే జనరల్ హాస్పిటల్లోనే అన్ని ఎక్విప్మెంట్లు ఉండి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందనే నమ్మకంతో వచ్చాను. అఫ్కోర్స్ కాస్త డబ్బు ఎక్కువైనా సరే. మీరు జనరల్ హాస్పిటల్కి రావడం ఇదే తొలిసారిలా ఉంది. అందుకే డబ్బు ఖర్చైనా సరే ట్రీట్మెంట్ దొరుకుతుందని అపోహపడుతున్నారు. నాగార్జున మాటలకు ఆ కొత్త పేషెంట్ చిన్నగా నవ్వుకుని, జనరల్ హాస్పిటల్ తీరుతెన్నుల గురించి చాలా రకాలుగా వింటుంటాం. కానీ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా హాస్పిటల్ అవకతవకల్ని ఇంత ధైర్యంగా బయటపెడుతున్నారు అంటే మీ నిజాయితీని అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని ఒక చిన్న కాంప్లిమెంట్ పారేయడంతో డాక్టర్ నాగార్జున ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. సార్, మీ బ్రెయిన్ ట్యూమర్కి సరైన వైద్యం లభించాలంటే ఈ హాస్పిటల్ పక్కనే నా ఫ్రెండ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఒకటి ఉంది. నేను లెటర్ రాసిస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అఫ్కోర్స్ మందులని ఇక్కడవే అనుకోండి. అవసరమైతే నేను కూడా వచ్చి చూసిపోతుంటాను. థ్యాంక్స్ డాక్టర్ అంటూ ఆ కొత్త వ్యక్తి కోటు జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి నాగార్జున చేతిలో పెట్టాడు. ఆ విజిటింగ్ కార్డులోని అడ్రస్ చదవగానే అప్పటి వరకు నవ్వుతున్న నాగార్జున ముఖం నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది. మిస్టర్ నాగార్జున, ఆ డబ్బులు ఇవ్వండి. ఏ డబ్బు? నాగార్జున గొంతు వణికింది. అదే మీరు పట్టాభి దగ్గర తీసుకున్న 200ను. వణుకుతున్న చేతులతో జేబులోంచి 200 కాగితాలు తీసి ఆయన చేతుల్లో పెట్టాడు. అప్పటి వరకు బయట నుంచున్న 2 కానిస్టేబుల్స్ లోపలికొచ్చారు. అవినీతి నిరోధక చట్టం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం డాక్టర్ అంటూ కానిస్టేబుల్స్ వైపు చూశాడాయన. నాగార్జున అంతమందిలోనూ సిగ్గుతో తలదించుకున్నాడు. మిస్టర్ నాగార్జున, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ప్రజలకు అందజేయడంలో అధికార దుర్వినియోగం చేయడం అనేది ప్రజాద్రోహం, ఒక రకంగా దేశద్రోహం కూడాను. దేవుడి తర్వాత దేవుడిగా భావించబడే మీలాంటి డాక్టర్లు కూడా ఈ రకమైన అవినీతికి పాల్పడడం ఎంతమాత్రం క్షమించరాని నేరం అంటూ పట్టాభి దగ్గరకొచ్చి, మిస్టర్ పట్టాభి, మీలాంటి వారు 100కి 1 సమాజంలో ఇప్పుడున్న అవినీతిని చాలా వరకు నశింపజేయచ్చు అంటూ అక్కడి నుంచి కదిలాడు. నాగార్జునని తీసుకుని కానిస్టేబుల్స్ ఆయన్ని అనుసరించారు. వార్డులో ఉన్న పేషెంట్లందరూ పట్టాభి వైపు భక్తిభావంతో చూశారు. పట్టాభి తలదించుకుని తన బెడ్ వైపు నడిచాడు. 2 రోజుల క్రితం పట్టాభి తనను టెలిఫోన్ డైరెక్టరీ ఎందుకు అడిగాడో ఇప్పుడు అర్థమైంది అరుణకు. అవినీతికి అవకాశాలు కల్పించే ఈ సామాజిక వ్యవస్థే అవినీతి నిర్మూలనకి కూడా మార్గాలు చూపెడుతుంది.
వాటిని వినియోగించుకోవడం మన చేతుల్లోనే ఉంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి కదిలింది అరుణ. హలో కృష్ణ చైతన్య గారు. తోటలో వెన్నెట్లో సిమెంట్ బెంచి మీద కూర్చుని అరుణ గురించే ఆలోచిస్తున్న పట్టాభి ఉలిక్కిపడి చూశాడు. ఏంటి అంత కంగారు పడ్డారు? పట్టాభి అదురుపాటికి నవ్వుకుంటూ అంది అరుణ. కృష్ణ చైతన్య ఎవరు? అర్థం కానట్లు చూశాడు పట్టాభి. ఇప్పుడు ఉలిక్కిపడ్డం అరుణవంతైంది. కొంపదీసి ఇతను కృష్ణ చైతన్య కాదా అనుకుంటూ మనసిచ్చిన ఆడదాని దగ్గర కూడా మాయమాటలేనా అంది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అరుణ. గాలి తీసిన బుడగలా అయిపోయింది అరుణ పరిస్థితి. నా మీద ఏమాత్రం ప్రేమున్నా దయచేసి మీరెవరో నిజం చెప్పండి. అరుణ ప్రాధేయపడుతున్నట్లు అడగడంతో ఆశ్చర్యంగా నా గురించి నీకెలా తెలుసు అన్నాడు. ఆ మాటలకు అరుణ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. మీ అనుమతి లేకుండా మీ తలగడ కింద కాగితాలు తీసి చదివాను. నన్ను క్షమించండి. ఓ అదా సంగతి అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని నా సంగతి నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నాకు ఆ శ్రమ లేకుండా చేశావు అన్నాడు. అయితే నాతో వివాహానికి మీకు ఏ రకమైన అభ్యంతరం లేనట్లేనా? ఈ ప్రశ్న నేను వేయవలసిందరునా? మన ఇద్దరి ప్రశ్నలకి కూడా సమాధానం మీరు చెప్పేదాంట్లోనే ఉంది. నాతో వివాహం నీకు ఏ రకమైన ఆనందం ఇవ్వలేదు సరికదా. కోరి కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నదానివవుతావు. స్త్రీకి కోరుకున్న భర్త లభించడం కంటే గొప్పవరం మరొకటి ఉండదండి. ఇకపోతే కష్టాలంటారా? మీతో జీవితం పంచుకోవడం కోసం ఏ కష్టాల్ని ఎదుర్కోవడానికైనా సంతోషంగా సిద్ధపడతాను. నా కథంతా నీకు పూర్తిగా తెలుసు. ఇక ముందు జీవితమంతా కూడా నా పేరు నేనే చెప్పుకోవడానికి వీల్లేని దొంగ బతుకు బతకవలసిన వాణ్ణి. ఉద్యోగమా లేదు, ఇక ముందు వస్తుందనే ఆశ లేదు. ఏ రకంగా చూసినా నాతో వివాహం నీకు నరకప్రాయమే. బాగా ఆలోచించుకోరునా? అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చాను. సరే నీ ఇష్టం. అరుణ కళ్ళల్లో మెరుపు మెరిసింది. ఆ మెరుపు పట్టాభి మనసుకెంతో తృప్తినిచ్చింది. ఒకవేళ మన పెళ్ళైన తర్వాత మీ మరదలు తారొచ్చి బావా నా సంగతి ఏం చేశావు అని అడిగితే ఏం చేస్తారు? అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంటారు. ఒకవేళ తారే కనుక రావడం జరిగితే నీతో పాటు ఆవిడ కూడా ఒక తాళి కట్టేస్తాను. నవ్వుతూ చూశాడు. అరుణ కూడా అతని నవ్వులో శృతి కలిపింది. ఆమె ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేనెలా ఉంటానో తారకు తెలీదు. ఒకవేళ పక్కపక్కనే ఉన్నా ఆవిడెవరో నాకు, నేనెవరో ఆవిడకు తెలియని దుస్థితి. నేను ఫలానాని తారకు, తార ఫలానాని నాకు తెలియజేసే ఒక వ్యక్తి మేరీ అత్త. ఆవిడిప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు బ్రతికే ఉందో, కాలం చేసిందో కూడా తెలీదు. అలా అంటున్నప్పుడు అతని గొంతు విషాదంతో జీరపోయింది. అప్పటి వరకు నవ్వుతున్న అరుణకి ఆ సమయంలో దుఃఖం ఆగింది కాదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న అరుణం చూసి చాలా ఆశ్చర్యపోయాడు పట్టాభి. నా గురించి నువ్వు బాధపడుతున్నావా అరుణ? అసలు నేనంటే నీకెందుకింత ప్రేమ? నీ మేరీ అత్త కూతురిని నేనే బావా, దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది. పట్టాభి నమ్మలేనట్లు చూశాడు. మా అత్త కూతురి పేరు తార. ఆ అరుణ తారని నేనే బావా. జీవితం నుండే కథలు పుడతాయి, కాస్త కల్పనతోటి. కానీ కృష్ణ చైతన్య జీవితం మొదటి నుంచి కూడా నమ్మశక్యం కాని అభూత కల్పనల కథలా కొనసాగుతోంది. ఎలాగుంటుందో, ఎక్కడుంటుందో, అసలు ఉందో లేదో కూడా తెలియని తార తనకి కనిపించాలని ఆశించాడే తప్ప తప్పనిసరిగా కనిపిస్తుందని మాత్రం మనస్ఫూర్తిగా విశ్వసించలేకపోయాడు. అందుకే ఈ అరుణే తన అత్త కూతురు తార అన్న విషయం తెలిసి పట్టలేని సంతోషం మరో క్షణంలో విషాదంగా మారిపోతుందేమోనన్న భయంతో నిజంగా నువ్వు నా తారవేనా అన్నాడు వణుకుతున్న కంఠంతో. హృదయాన్ని దోసిళ్లలో ఉంచి ఎంతకాలం నిరీక్షిస్తూ బ్రతుకుతోంది నువ్వు కనిపిస్తావేమోనన్న ఆశతోనే బావా. తారా, నిజంగా నేనంత అదృష్టవంతుణ్ణి? పట్టలేని సంతోషంతో పట్టాభి ఉరఫ్ కృష్ణ చైతన్య తన 2 చేతుల్లోకి అరుణతారం తీసుకుని ఆకాశంలోకి ఎత్తి గువ్వను తిప్పినట్లు తిప్పి తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ ఆనంద సమయంలో నింగి నేల కలిసే చోట విహరిస్తున్న వాళ్లు అప్పటి వరకు పొదలమోటున నిలబడి వాళ్ల సంభాషణలు విని అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయిన డాక్టర్ శ్రీహరిని గుర్తించలేదు. వెండి జలతారు వెన్నెల చీర కట్టుకున్న ఆకాశ బాల నవవధులా ఉంది. వెన్నెట్లో తోట వసంతరాగం వినిపిస్తోంది అరుణ హృదయంలాగా. అరుణ ఒడిలో తలపెట్టుకుని ఆకాశంలో జాబిలి వైపు చూస్తూ అరుణ చెప్పే విషయాలు వింటున్నాడు కృష్ణ చైతన్య. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ విషయాలన్నీ తెలియజేస్తూ ఉత్తరాలు రాస్తుండేది అమ్మ. అప్పుడు నాకు పరీక్షలు అయిపోయిన తర్వాత వేసవి సెలవులకు విశాఖపట్నం మీ దగ్గరకు రావాలనుకున్నాను. ఈలోపునే అమ్మకి ట్రాన్స్ఫర్ కావడం, ఆ 2వ రోజునే ఆ దారుణం జరిగిపోవడం జరిగింది. అమ్మ మళ్ళీ మీకోసం విశాఖపట్నం వచ్చినప్పుడు గాని ఆ విషయం మాకు తెలియలేదు.
ఆ తర్వాత మా అమ్మ నీ కోసమని మీ ఊరు వచ్చేటప్పటికే నువ్వు నక్సలైట్లలో కలిసిపోయి రహస్య జీవితంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 ఏళ్లకే మా అమ్మ నా గురించి బెంగతోనే కన్ను మూసింది. కృష్ణ చైతన్య ఆలకిస్తున్నాడు. అరుణ ఇంకా ఏదో చెప్పబోతోంది. ఇంతలో హ్యాండ్సప్ మిస్టర్ కృష్ణ చైతన్య, కదిలితే కాల్చేస్తాం అన్న మాటలు వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చారు. గురి పెట్టబడిన తుపాకులతో వాళ్ళిద్దరి చుట్టూ పోలీసులు దడికట్టి నుంచున్నారు. కృష్ణ చైతన్యకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. కృష్ణకి ఏ అపాయం వాటిల్లుతుందోనన్న భయంతోటి నిలువెల్లా వణికిపోతోంది అరుణ. నువ్వేం కంగారు పడకు అరుణ, మళ్ళీ తొందరలోనే తిరిగొచ్చేస్తాను అని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు కృష్ణ చైతన్య. 6 ఏళ్లపాటు పోలీసు శాఖని, ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన భయంకర నక్సలైటు నాయకుడు అంత సులువుగా లొంగిపోవడం పోలీసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పోలీసులు తీసుకుపోతున్న కృష్ణ చైతన్య వైపు అచేతనంగా చూస్తూ ఉండిపోయింది అరుణ. ఆ మరనాడు ఉదయం పేపర్లో శ్రీకాకుళం అడవుల్లో పోలీసులకి నక్సలైట్లకి మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో ప్రముఖ నక్సలైటు నాయకుడు కృష్ణ చైతన్య మృతి అన్న వార్త చదివి నిలువున కుప్పకూలిపోయింది అరుణ తార. ఇంతటితో అరుణ రాగంలో అపశృతులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.